దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ సభకు కారకులైన దైవజనులకి, మొదటి వర్తమానం చెప్పిన సహోదరులు అనిల్ గారికి, వేదిక మీద ఉన్న సేవకులకి, వాక్యం వినడానికి వచ్చిన కుటుంబాలందరికీ క్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, గతించిన రాత్రి 1 వేళ మరలా ఇప్పుడు మీ విలువైన వాక్కులు తండ్రి వినడానికి, బోధించడానికి మీరు మాకు సహకరించి మమ్మల్ని దీవిస్తున్నందుకు స్తుతులు దేవా. ఈ సభలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సభలకు తండ్రి ఒక ఉద్దేశం ఉంది. ఈ సభల యొక్క కష్టము, ప్రయాస అన్నిటికీ ఒక గమ్యం ఉంది. అది కేవలం మీ చిత్తం. భూమి మీద తండ్రి ఏ కుటుంబాలు ఎలా ప్రతినిధులుగా నిలబడాలో అది నుంచి మీరు తలపోస్తూ ఎదురు చూసిన తండ్రి, ఆ యొక్క చిత్తానుసారమైన కుటుంబాల కొరకు తండ్రి మీరు ఎంతగా తపన పడిపోయారో మీ లేఖనాల వెలుగులో మరికొన్ని సంగతులు మాకు అందించండి. ఎవ్వరూ కాలయాపన కూర్చొని ఉండిపోక వినబడుతున్న సంగతులు మీవి, ఇవి మహోన్నతుని సంగతులను గౌరవించి మమ్మలను చూడక వాక్యంగా చూస్తాండ్రి. వారి కుటుంబాలకి మీకు నాగాధాలని పూర్తిగా పూడ్చివేసి తండ్రి కుటుంబాలని మరింత మీ దగ్గర అయ్యే సమయం అని తండ్రి వారు గుర్తెరిగి అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నిలబడని నేను తండ్రి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకోండి. మీ మహిమను మేము దొంగిలించగా, మా జ్ఞాన ప్రదర్శన మేము చేయక, మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ అన్ని వేళల్లో తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. ఆగుదాం. కొన్ని వచనాలు ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. కొన్ని వచనాలు చాలా చాలా నిగూఢమైన సత్యాలు వెలువరిస్తాయి. అలాంటి వచనాలు వచనం ఒకటి. ఏమి రాస్తున్నారు పౌలు గారంటే, ప్రతీది కుటుంబం కాదు. భార్య భర్తలుగా వివాహం చేసుకున్నంత మాత్రాన వాళ్ళ ఫ్యామిలీ అయిపోరు. పిల్లలు కనేసినంత మాత్రాన కూడా వాళ్ళ కుటుంబంగా పరలోకపు ప్రభుత్వం అనుమతించదు. మరి ఎవరు కుటుంబం అంటే చెప్తున్నాడు, దేవుణ్ణి బట్టి ఫ్యామిలీ అనబడాలట. దేవుణ్ణి బట్టి కుటుంబం అనబడాలి. అంటే ఒక కుటుంబాన్ని చూస్తే ఆ కుటుంబం ఎలా ఉండాలంటే దేవునికి ప్రతినిధులుగా ఉండాలి. అప్పుడు దేవుడు అంటాడు, ఇది నా ఫ్యామిలీ అంటాడు. మరి బయట ఉన్నాయి, అవి బయట ఉంటాయి పేరుకి. మరి కుటుంబాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? దేవుణ్ణి బట్టి కుటుంబం. అందుకే ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నామో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు. మనం ఆయన బట్టే కుటుంబం అని పిలవబడాలి. సొసైటీ మనల్ని ఎప్పుడైతే దేవుని ప్రతినిధులుగా మనం గుర్తిస్తాదో ఆ రోజే దేవునికి కుటుంబంగా మనం పిలువబడతాం. మన కుటుంబాలు చర్చిలో ఒకలా, బయట ఒకలా, చర్చికి వచ్చినప్పుడు ఒకలా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటే, నేను అడుగుతున్నాను, చర్చిలో ఉన్న ప్రతినిధులు, చర్చికి ఉన్న వ్యవహారం, చర్చిలో వ్యవహరిస్తున్న శైలి సొసైటీలో లేకపోతే మనం దేవుని పిల్లలు అనిపించుకోం. అలాంటి కుటుంబాలు బైబిల్లో ఉన్నాయంటే కొన్ని పదుల కుటుంబాలు మనకు కనబడతాయి. అందులో ఒక కుటుంబాన్ని 2-3 కుటుంబాలు చూద్దాం. ఒక్కసారి యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును
ఇశ్రాయేలు రాజు అయిన రెమల్యా కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకు వచ్చారు కానీ అది వారి వలన కాకపోయాను. అప్పుడు సిరియానీయులను ఎఫ్రాయిమీలను తోడు చేసుకుని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి జనుల హృదయాలు కదిలేను. నేను అడుగుతున్నాను, చదివింది ఏమైనా అర్థమైందా? మనకేం అర్థం అవ్వలేదు. అది అర్థం చేసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, కాస్త చరిత్ర తెలియాలి. ఏముంది చరిత్ర? యెషయా ఒక పట్టాన్న సామాన్యమైన ప్రవక్త కాదు. ఆయన రాజ ఆస్థానంలో కాస్త రాజరికపు శైలి ఎరిగిన ప్రవక్త. అందుకే ఆయన రాసిన విధానం కానీ, ఆయన కూర్చున్న పదలు కానీ, ఆయన ఆ రోజుల్లో ఉన్న రాజకీయాన్ని ఎత్తి మాట్లాడే విధానం కానీ, ఆ పూర్వకాలపు రచయితల్లో ఒక నెంబర్ 1 రచయిత యెషయా గారు. ఆయనకి పాలిటిక్స్ తెలుసు, రాజనీతి అంటే ఏంటో తెలుసు, రాజరికపు శైలి అంటే ఏంటో తెలుసు. అంటే అందులో ఆయనకి అవగాహన ఉంది. ఆ రాజుల కుటుంబంలో ఆయనకి మమేకం ఉంది. ఏం రాస్తున్నట్టు ఒక పాలిటిక్స్ తెర మీద తీసుకొస్తున్నాడు చూడండి. ఒక రాజకీయాన్ని యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన ఇశ్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన పెకాహు యుద్ధము చేయవలనని యెరూషలేమునకు రాగా. అంటే ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుంది? ఏదో రాజకీయం రాస్తున్నాడు. ఈ ఒక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కాస్త చరిత్ర. అక్కడ 3 రాజులు కనబడుతున్నారు సుమారుగా. మీరు చూడండి, అక్కడ 3 రాజులు. ఇశ్రాయేలు రాజు కనబడుతున్నాడు, యోధా రాజు కనబడుతున్నాడు, నెక్స్ట్ సిరియా రాజు కనబడుతున్నాడు. 1 ట్రిబుల్ తగ్గిస్తాం. ఎక్కడ ఉన్నాడు తమ్ముడు? 1 ట్రిబుల్ తగ్గించి. అక్కడ 3 రాజ్యాలు కనబడుతున్నాయి, 3 రాజులు కనబడుతున్నారు. ఆ 3 రాజులకి మీరు గమనించండి, 3 భావాలు వ్యక్తీకరిస్తున్నారు. ఆ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే 3 దేశాలు: ఇజ్రాయెల్, సిరియా, యోధా. మరలా ఇజ్రాయెల్, సిరియా, యోధా. ఈ 3 రాజ్యాల గురించి ఎందుకు వ్యక్తీకరిస్తున్నాడు? సందర్భం అర్థం కావాలంటే కాస్త చరిత్ర మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ అధ్యాయాలు అక్కడక్కడ మీకు కనబడతాయి. ఆ రోజుల్లో ఒక పెద్ద ప్రకటన వచ్చిందంట. ఏమని ప్రకటన వచ్చింది? మీ సంగతి చూస్తాంరా, మీ పంట లాగుతాం, మీ పిల్లలను లాగుతాం, మీ బతుకులు లాగుతాం, మీరు ఎక్కడెక్కడ ఎలా బతుకుతారో మీ సంగతి చూస్తాం. మీరు మర్యాదగా ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే తొక్కి పడేస్తామన్న ఒక వార్నింగ్ పైనుంచి వచ్చిందంట. ఆ వార్నింగ్ ఇచ్చిన రాజ్యం పేరు అస్సూరియన్స్. ఎవరు? అస్సూరు సామ్రాజ్యం. ఆ అస్సూరు సామ్రాజ్యం చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. అస్సూరు సామ్రాజ్యం యొక్క చరిత్ర మీరు చదవండి. క్రూరమైన సామ్రాజ్యాల్లో అదొక సామ్రాజ్యం. వాళ్ళు మాస్ వార్నింగ్ ఇస్తారు. ఎలాంటి మాస్ వార్నింగ్ అంటే, ముందు ఒక పైలట్ని పంపుతారు. అరే, మీ పంట మాకు కావాలి, మీ దిగుబడి మాకు కావాలి, మీ తలసరి ఆదాయం మాకు కావాలి, ఇస్తే సరే, ఇవ్వలేదా వార్నింగ్ ఎలా ఉంటుందో చూడండి అని. ఆ గవిని వెలుపులంటే ఈ రాజ్యానికి వెలుపుల ప్రాకారాలు ఉంటాయి. గవిని అంటే ప్రతి రాజ్యానికి సెక్యూరిటీ వాల్ ఉంటుంది చూసారా? ఈ వాల్కి గుమ్మాల బయట ఇప్పుడు ఎలా అయితే మీకు వాల్ కనబడుతుందో ప్రతి పట్టణానికి ఒక వాల్ కనబడుతుంది. ఈ వాల్ కనబడుతున్నప్పుడు ఏమవుతుందంటే దీనికి గవిని వెలుపుని ఏదైతే మనకు ఏరియా కనబడుతుందో అలా చివరన తెస్టేస్తారు, టెంట్ వేస్తారు. ఆ టెంట్ వేసి అక్కడి నుంచి ఒక పైలట్ని పంపుతారు. వాడితో ఒక మాస్ వార్నింగ్ ఇప్పిస్తారు. రేపు ఈ టైం కల్లా మీరు మాట వింటే సరే, వినకపోతే ఏం చేస్తారంటే, ఏం చేస్తామా చేసి చూపిస్తామంట. ఏం చేస్తారంటే అమాయకపు ప్రజలను పట్టుకొని, మీరు గమనించండి, అమాయకపు ప్రజలను పట్టుకొని బతికుండగా చర్మాన్ని వలిసేస్తారు. ఇలా బతుకుంటామా? ఇలా బతుకుండగా చర్మాన్ని వలిసేసి అంతర్గత అవయవాలు కనబడేలాగా పబ్లిక్ ఇలాంటి ఫోల్ ఒకటి ఉంటే ఆ ఫోల్ పైన, తప్పుగా అనుకోకండి, నేను తప్పుగా చెప్తున్నాను అనుకోకండి, చరిత్రలోనే చెప్తున్నాను. ఆ ఫోల్ పైన మోసన హోల్ ఏదైతే ఉందో ఆ రంధ్రంలో నుంచి నోట్లో నుంచి అంటే కింద నుంచి పైకి ఆ యొక్క సోలం బయటకు వచ్చేసేలా పొడిసి ఆ మనిషిని అక్కడ ఏడాలు తీస్తారు. అది చూపించంటారు. రే, మాట వింటే ఏమను, మాట వినలేదంటే వార్నింగ్ ఎలా ఉంటుందో ఒక్కొక్కడికని చెప్తారు.
రెండోది ఏం చేస్తారంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మానాల్లో కత్తిలు బట్టి కింద నుంచి పైకి సిరేసి ఆ బిడ్డను బయటకు తీసి నేలకేసి కొడతారు. రెండో మాస్ వార్నింగ్ అయిన తర్వాత అది చూస్తుండగా ఏం చేస్తారంటే స్త్రీలను పురుషులను చర్మాలు ఒలిసేసి ఊరేగించేస్తారు, ఉక్కులతో గుచ్చేస్తారు. ఇలాంటి వార్నింగ్లన్నీ ఎందుకు ఇస్తున్నారంటే, వినండి, మీరు మాట వింటే మీ దేశాన్ని మేము ఏమనం, మీరు మాట వింటే మీ పట్టణాన్ని ఏమనం, మీరు ఎలాగే మాకు మాట వినకుండా ఉంటే మీ సంగతి తేలుస్తామని ఒక మాస్ వార్నింగ్ పంపిస్తారు. ఆ మాస్ వార్నింగ్ ప్రాక్టికల్గా చూపిస్తారు. ఎప్పుడైతే ఇది ప్రాక్టికల్గా చూపించారో ప్రజలు భయపడతారు. అసూరు సామ్రాజ్యం పక్కన ఉంటుంది, మనకు తెలుసు. ఆ అసూరు సామ్రాజ్యానికి క్యాపిటల్గా వ్యవహరించేదే తన రాజధానిలో ఒక రాజధాని నినేవే. అంటే ఇది సుమారు మెసొపొతేమియా ప్రాంతంలో ఉంటుంది. ఆ మెసొపొతేమియా ప్రాంతం నుంచి వాళ్ళ దండయాత్ర ప్రారంభిస్తే, మీరు బైబిల్ మ్యాప్స్ ఇంటికి వెళ్ళినారో చూడండి, మ్యాప్లు అవసరం లేదని చాలామంది తింపే ఉంటారులే, నాకు తెలుసు. ఆ మ్యాప్లు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇలాంటి పుస్తకాలు, ఈ మైక్ ప్రాబ్లం అన్నా, మీ మైక్ యెషయా లాంటి, యెరెమయా లాంటి ఇలాంటి పుస్తకాలు మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా దాన్ని మ్యాప్ని ఇంక్లూడ్ చేస్తూ చదవాలి. అలాగైతేనే అర్థమవుద్ది. ఇదంతా ఎందుకు చెబుతున్నారండి? ఇది కుటుంబ సదస్సు కదంటే, కుటుంబ సదస్సు అని నాకు తెలుసు. ఆ సదస్సులో ఒక పాలిటిక్స్ నడుస్తుంది. ఆ రోజుల్లో ఆ కుటుంబ వ్యవస్థ అంటే కుటుంబం నిలబడిన వైనాన్ని చూస్తున్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది మనకి. అసూరు సామ్రాజ్యం వార్నింగ్ ఇచ్చింది, దేశాలకి దండయాత్ర ప్రారంభించారు. ఈ పైన అసూరు సామ్రాజ్యం ఉందనుకోండి, ఆ పైనుంచి ఇలా దండయాత్ర చేసుకుంటూ వస్తే ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టాలంటే, ఇప్పటికీ జాగ్రఫికల్గా మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టాలంటే ఫస్ట్ అసూరు సామ్రాజ్యానికి సైట్ అయ్యే దేశం ఏదంటే సిరియా. ఏ దేశం? సిరియా. సిరియాని దాటిన తర్వాతే ఇజ్రాయెల్లో అడుగు పెడతారు. బాగా వినాలి, సిరియాని దాటిన తర్వాత ఇజ్రాయెల్లో, మీరు మ్యాప్ చూడండి, అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సిరియాని దాటి ఇజ్రాయెల్లో దాడి పెడతారు. ఇజ్రాయెల్లో దాడి అయిపోయిన తర్వాత యోధా దేశానికి వస్తారు. ఇది ఒక రూల్ అన్నమాట. మ్యాప్ అంటే వాళ్ళు జాగ్రఫికల్గా దాడి చేయడం మొదలు పెడితే ఇలా ఫస్ట్ ఏరియాస్ తగులుతాయి. ఎప్పుడైతే మీరు గమనించండి, ఎప్పుడైతే ఈ వార్నింగ్ పైనుంచి వచ్చిందో, ఈ వార్నింగ్ పైనుండి వచ్చిన తర్వాత దేశాలు మాట్లాడుకున్నాయంట. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? ఇజ్రాయెల్ సిరియా మాట్లాడుకుంటుందంట. ఏమని మాట్లాడుకుంటుందంటే, ఇజ్రాయెల్ సిరియా దేశం కలిసి ఒక మాట మాట్లాడుకుంటుంది. ఎవరే, నీకు నాకు ఇంటర్నల్ వార్ ఏదన్నా ఉంటే మనం తర్వాత చూసుకుందాం, మనకి ఏదైనా గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, కానీ ఇప్పుడు నిన్ను నన్ను తినేసేవాడు పైనుంచి వస్తున్నాడు. వాడి పేరేంటి? అసూరు సామ్రాజ్యం. ఇజ్రాయెల్ దేశమైన నేను, సిరియా దేశమైన నువ్వు, నీకు నాకు గొడవ ఉంటే తర్వాత చూసుకుందాం, నీకు నాకు గొడవ ఏదన్నా ఉంటే తర్వాత మనం ఏదోలాగా రాజకీయ పొత్తు పెట్టుకుందాం, కానీ ఇప్పుడు మూడోవాడు మనల్ని తొక్కేసేలా ఉన్నాడు. ఆడి పేరు అసూరు సామ్రాజ్యం. వాడికి జాలి, దయ, కరుణ, ఆడవారు, చిన్నవారు, పిల్లలు, అరే అమాయకులు అనేటికి ఏమీ తేడా ఉండదు. మన పంట భూములు, మన బీడు భూములు తినడానికే వాడు వస్తున్నాడు. వాడు మాట వినకపోతే మన పిల్లలు కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనగానే వీళ్ళు కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ కోర్ కమిటీ మీటింగ్లో వీరు నిర్ణయించుకున్నది ఏంటంటే, వాడు మాట ఎందుకు వినాలి, చావో రేవో తెలుసుకుందాం, మన ఇద్దరం కలిసి ఆడి మీద తిరగబడదామని వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. ఎవరిద్దరు? ఇజ్రాయెల్, సిరియా. మన ఇద్దరం కలిసి వాడి మీద తిరగబడదాం. ఆ తిరగబడతారు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో, మళ్ళీ వాళ్ళ యొక్క బెటాలియన్స్ ఉంటాయిగా, చెక్ చేసుకున్న తర్వాత ఒక విషయం అర్థమైంది. ఏమని అర్థమైందంటే, అసలు ఇజ్రాయెల్ అయిన నువ్వు, సిరియా అయిన నేను, మన ఇద్దరం కలిసినంత మాత్రాన వాడిని ఎదిరించడం అసాధ్యం. మరేం చేద్దాం? ఇంకొక దేశం సపోర్ట్ కావాలి. ఇప్పుడు వాడి మీద తిరగబడాలంటే నువ్వు నేను ఏకమైతే సరిపోదు, ఇంకొక దేశం సపోర్ట్ కావాలి. మరొక దేశం ఏముంది పక్కన? ఏ దేశం ఉందంటే యోధా దేశం ఉంది. ఏ దేశం? యోధా. ఇప్పుడు యోధా దేశాన్ని సపోర్ట్ తీసుకుందామని యూదులకి కౌరు పంపారు. ఆ యూదుల రాజు అప్పటికి ఆహాజు. ఆ యూదుల రాజుకి కౌరు పంపి, ఇదిగో నువ్వు సపోర్టి, మన ముగ్గురం కలిసి వాడిని ఎదిరేద్దాం, వాడు మన మీదకి దండయాత్ర చేసే లోపు మనమే వాడి మీద దండయాత్ర చేద్దాం, మాతో కలుస్తావా అంటే ఈ యోధా రాజు అయిన ఆహాజు కలవనన్నాడు.
ఎప్పుడైతే కలవనన్నారో ఇద్దరికి చాలా కోపం వచ్చింది. ఎవరిద్దరికి? సిరియాకి, చెప్పండి, ఇజ్రాయేల్కి. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. ఇదో చరిత్ర. ఓ పట్టాన్ని అర్థమవుతుంది, అందుకే మీకు అర్థం. ఎందుకంటే బండి ముందుకు వెళ్ళాలంటే మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి నాకు. సరే, ఇజ్రాయేల్కి సిరియాకి ఎప్పుడైతే కోపం వచ్చింది, ఎవరి మీద కోపం వచ్చిందంటే యోధా మీద కోపం వచ్చింది. అరే, నువ్వు సపోర్ట్ ఇవ్వకపోతే సిరియా దేశమైన వాడు నన్ను తినేస్తాడు, ఇజ్రాయేల్ దేశమైన మీ అన్నయ్యల్ని వాళ్ళని తినేస్తాడు, రేపు పొద్దున మిమ్మల్ని తినేస్తాడు. మన ముగ్గురు పోయాడు చేతిలో చచ్చే కన్నా మనం 3 దేశాలు కలిసి వాడిని ఎదిరిస్తే బెటర్ కదా, నువ్వేమంటావు సపోర్ట్ చేయమంటే చెయ్యనుగాక చేయను అన్నాడు. ఏం జరుగుతుంది నేను తర్వాత చూసుకుంటాను, నేను చేయను అంటే అప్పుడు వీళ్ళిద్దరు కోపం వచ్చి, ఆయన ఈడి బోర్డు సపోర్ట్ ఎవరికి కావాలి, ఈ ఆహాజ్ గడు సపోర్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ముందు ఈడిని లేపేసి, ఆ లేపేసిన తర్వాత సింహాసనం ఖాళీ అవుద్దుగా, ఆ ఖాళీ అయిన సింహాసనం మీద మన మాటిని ఒక రాజును కూర్చోబెట్టి ప్రజలను మన వైపుకి తిప్పుకుందాం, ముందు వీడి సంగతి చూద్దాం, వీడికి సపోర్ట్ చేసే సైన్యం ఏదైతే ఉందో వాళ్ళ సంగతి కూడా చూద్దామని చెప్పి ఈ 2 దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ 2 దేశాలు మాట్లాడుకుంటున్నాయన్న సంగతి యెషయా గారు 7వ అధ్యాయంలో రాస్తున్నాడు. దట్ ఈజ్ పాలిటిక్స్. మీకు అర్థమవుతుంది లేదా? అర్థమైపోయినా అర్థమైనట్టే. ఆ రాజకీయం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ రాస్తున్నాడు చూడండి. యోధా రాజు అయిన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు, అంటే యోధా దేశానికి రాజు ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రెజీనును, ఇజ్రాయేల్ రాజైన రెమల్యా కుమారుడైన పెకాహును యోధా దేశం మీద, అనగా యెరూషలేము మీద యుద్ధము చేయవచ్చిరి. ఎందుకు యుద్ధం చేయడానికి వస్తున్నారు? మాట అంటలేదని. ఎందుకు యుద్ధం చేయడానికి వస్తున్నారు? వాళ్ళు ఎందుకు యుద్ధం చేయడానికి వస్తున్నారంటే కారణం ఒకటే, వాళ్ళు యుద్ధం చేయడానికి రావడానికి కారణం వీడు సపోర్ట్ ఇవ్వట్లేదని. అరే, మన ముగ్గురు వేళ లూజుగా ఉంటే మనం కలిసి ఉంటే వాడిని ఎదిరించవచ్చు, నువ్వు సపోర్ట్ ఈయనంటావేంటి, ఆయన నీ సంగతి తేల్స్తామని చెప్పి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఆ ఒక్కటయ్యి అతని మీద యుద్ధం చేయవలన వచ్చారు, కానీ అది వారి వలన కాకపోయారు. అయితే వార్నింగ్ మాత్రం గట్టిగా ఇచ్చారు. సిరియానీయులు, ఎఫ్రాయిమీలు, సిరియా అంటే సిరియా దేశం, ఎఫ్రాయిం అంటే ఆ రోజుల్లో యెరూషలేము దేశానికి క్యాపిటల్. ఆ ఏరియాని, ఎఫ్రాయిము ప్రాంతాన్ని ఇజ్రాయేల్ రాజధాని అనేవారు. ఎఫ్రాయిమీలన్నా ఇశ్రాయేలీలే, ఎఫ్రాయిము ప్రాంతం అన్న రాజధాని. అందుకే మాట్లాడుతాడు, సిరియానీయులు, ఎఫ్రాయిమీలు తోడు చేసుకునే దావీదు వంశస్థుల కంటే యోధా గోతులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయాలు కదిలిపోయాయి. గాలికి అడవి చెట్టుగా హృదయాలు కదిలినట్టు కదా, అంటే చెట్టు ఎలాగైతే కదులుతుందో, రీయుని గాలేస్తే ఒక ఆకులు కలిగిన చెట్టు ఎలా రెప్రెపలాడిపోతుందో వాళ్ళ హృదయాలు అలా రెప్రెపలాడిపోయి. ఎందుకంటే ఆ వచ్చినోడు మామూలుగా చంపుతాడా, వాడు అలా చంపుతాడని అటువైపు నుంచి భయం వేస్తే ఇక్కడి నుంచి గుంట నక్కల్లాగా వీళ్ళిద్దరూ తయారయ్యారు. ఇప్పుడు 2 ప్రమాదాలు ఉన్నాయి. పైనుంచేమో వాడు వార్నింగ్ ఇస్తున్నాడు, కింద నుంచేమో వీళ్ళిద్దరు వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరిద్దరు? సిరియా, ఇజ్రాయెల్. ఇప్పుడు ఏళ్ళలో ప్రమాదంగా తయారయ్యాడు, వాడు ప్రమాదంగా తయారయ్యాడు. ఎటు చూసినా యుద్ధ మేఘాలు యోధా దేశం మీద అలుముకున్నాయి. ఎటు చూసినా యోధా దేశానికి ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో మరి ఏం చేయాలని వారు కంగారు పడుతున్నప్పుడు, వాళ్ళ హృదయాలు కదిలిపోయినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడట, ప్రాఫిట్ యెషయా ఇలా రా అన్నాడు. యెషయా, ఏదైతున్నావు ఒకసారి నువ్వు ఇలా రా, నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? రాజుకు మోటివేషన్ ఇవ్వాలి. ఏ రాజు ఉన్నాడో? యోధా రాజుకు మోటివేషన్ ఎందుకు ఇవ్వాలి? యోధా గోత్రం అనేది దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన గోత్రం. భవిష్యత్తులో దైవస్తుడు ఆ గోత్రం నుంచి రాబోతున్నాడు. ఆ గోత్రం మీదకి అశూరుగాడు కాలుదువునా, ఆ గోత్రం మీదకి ఇజ్రాయేలు కాలుదువునా, ఆ గోత్రం మీదకి సిరియా కాలుదువునా, ఎవడ కూడా యోధా తల వెంట్రుకు కూడా పీకలేడన్న సంగతి ప్రవక్తవైన నువ్వు వెళ్ళి చెప్పాలి రాజుకి. ఎవ్వడేం చేయలేడు. ఎన్ని రాజ్యాలు కూటమైనా, ఎన్ని ప్రభుత్వాల కూటమి ఏర్పడినా, ఎన్ని రాజులు ఐక్యతకు వచ్చినా యోధా దేశాన్ని ఏమీ చెయ్యలేరు గనక చేయలేరు. యెహోవానైనా నా సెలవు లేకుండా యోధా దేశం ఎంట్రు కూడా రాలని చెప్పు. వీళ్ళు రాజుకు చెప్పు. రాజుకు వార్నింగ్లు వస్తున్నాయి. ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు భయపడిపోయి రాజు భయపడిపోతే మానసికంగా చచ్చిపోతారు. సగం యుద్ధం చేయకుండానే మానసికంగా భయపడితే మొత్తం దేశం చేజిక్కేస్తుంది. ఇప్పుడు నువ్వు వీళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. ఎల్లు ఒకసారి రా అని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఏం జరుగుతుందో చూడండి 3వ వచనంలో. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చును, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన సెయర్యాషీబును
సాకరేవు మార్గమున పైన కోనేటి కాలవ కడ వరకు పోయి అతనితో ఇలాగు వనుము. ఎవరెవరు వెళ్ళాలట? నీవు నీ కొడుకు వెళ్ళాలి, నువ్వు నీ కొడుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళు. రాజు ఏం చేస్తున్నాడు? కాలవల దగ్గర ఉన్నాడు. కాలవల దగ్గర ఏం చేస్తున్నాడు? కొంచెం చరిత్ర. కాలవల దగ్గర ఏం చేస్తున్నాడు? సాకిరేవు కాలవ అంటది. ఆ సాకిరేవు కాలవ దగ్గర ఏం చేస్తున్నాడు? బట్టలు ఉతుక్కుంటున్నాడా? రాజుకు బట్టలు ఉతుక్కునే కర్మ ఉంటుందా? సాకిరేవు కాలవ దగ్గర రాజు ఏం చేస్తున్నాడు అంటే, పూర్వకాలం ఎవరైనా యుద్ధాలు చేస్తే, మీరు గమనించండి జాగ్రఫికల్ ఎలా ఉందో, పూర్వకాలం ఎవరైనా యుద్ధాలు చేస్తే కోట మీద దాడి చేయాలంటే ముందు ఎక్కడో సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ మీద దాడి చేయాలి. వాళ్ళని కూడా దాటొస్తే రెండోది ఉంటుంది, అది కూడా దాడి చేయాలి. అది కూడా దాడి చేస్తే ఈ కోట చుట్టూ ఏం చేస్తారంటే, ఈ ప్రాకారానికి వెలుపల పెద్ద కాలువలు తవ్విస్తారు. కాలువలు ఎందుకు కాలువలు తవ్విస్తారో, ఆ కాలువల లోపల ఆ నీరుని సమృద్ధిగా నింపి శత్రువు అది ఎక్కి, అంటే ఆ లోపల కాలువ దిగి ఆడు బయటికి ఆ ప్రాకారం ఎక్కాలంటే ముందు కాలువ దిగాలి. ఆ కాలువలోకి దిగే లోపు, ఆ కెనాల్లోకి దిగే లోపు భయంకరమైన ఆయుధాలు లోపల నీటిలో పెడతారన్నమాట. అందుకే మీరు ఎర్రకోట, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎర్రకోటను మీరు చూడండి. ఎర్రకోట చుట్టూ కాలువ ఉంటుంది, మీరు చూడండి. సెల్ఫీ దిగి వచ్చేసి ఉంటారు. మీరు చూడండి, ఈసారి వెళ్ళినప్పుడు కోటలు ఎలా కడతారో, కోట చుట్టూ ఖచ్చితంగా కాలువ ఉంటుంది. అందులో మొసళ్ళని, భయంకరమైన ఇదిగో మారణాయుధాలు ఏదో ఒక దాన్ని ఉంచేవారు అనమాట. ఎవడైనా శత్రువు అందులోకి దిగితే ఇంకా బతకకుండా అక్కడే చచ్చిపోయేలాగా ఈ ప్లానింగ్లో కాలువల్ని సరి చేస్తున్నాడు ఎవరు? ఆహాజ్. యోధారాజు ఎవరైతే ఉన్నాడో కాలువలు తవ్వించుకునే పనులు అంటే సెక్యూరిటీ ఫామ్ చేసుకుంటున్నాడు. ఎల్లు ఆ మనిషికి యెహోవా మీద నమ్మకం పెట్టమని చెప్పు, ఆ మనిషికి దేవుడినైనా నా వైపు చూడాలని చెప్పు, ఆ మనిషికి నా యొక్క సంరక్షణ ఎలా ఉంటుందో చూపించు. ఆ మనిషి నీటి కాలువలను నమ్ముకుంటున్నాడు, ఆ మనిషి డ్యాములను నమ్ముకుంటున్నాడు, ఆ మనిషి మనుషులను నమ్ముకుంటున్నాడు, ఆ మనిషి ఏది చూసి భయపడొద్దని చెప్పు. నేను చెప్పానని చెప్పు. ఎంతమంది కూటమి ఏర్పడినా ఏం జరగదని చెప్పు. ఎల్లు. ఆ వెళ్ళేటప్పుడు నువ్వేం చేస్తావంటే, నీవును నీ కుమారుడైన సయర్యాశీబును సాకరేవు మార్గం పైనేటి కాలువ కడ వరకు పోయి అతనితో ఎలాగూ చెప్పు, భద్రము సుమి నిమ్మలించుము, పొగరాయిచున్న ఈ 2 కొరకొంచుల కొనలకు, అనగా రేజీనును సిరియానీలు రెమల్య కుమారుడైన పెకాహు అని కోపాగ్నికి జడేయవద్దు, నీ గుండె అస్సలు అవని. ఏం కాదు, ఏమీ జరగదు. ఇప్పుడు రాజుకు చెప్తున్నాడు, ఏమీ కాదనడానికి ఎవిడెన్స్ ఏంటి? సరే దేవుడు చెప్పాడు, ఏమీ కాదు, ఆధారం కావాలిగా. రాజుకి ధైర్యం కావాలిగా. రాజు అడుగుతాడు, ఆ యుద్ధం చేసేవారు మనల్ని ఏమీ చేయడానికి నాకు ఒక ఆధారం కావాలి. సైన్ ఏంటి? గుర్తేంటి? దేవుడు చెప్తున్నట్టు ఎవరు కూడా నా యోధా దేశం మీద వచ్చి మా తల వెంట్రుకు కూడా పీకలేరనడానికి వాళ్ళు ఆయన ఇస్తున్న ఆధారం ఏంటని రాజు అడక్క ముందే నువ్వు చూపించాల్సింది ఏంటో తెలుసా? నీ కొడుకుని జీవించన్నాడు. ఎవరినట? నీ కొడుకుని. అందుకే వార్నింగ్ ఇస్తున్నప్పుడు, ధైర్యం ఇస్తున్నప్పుడు, వెళ్ళేటప్పుడు ఒక్కడిని వెళ్ళొద్దన్నాడు. మరి ఎవరిని తీసుకుని వెళ్ళాలట? కూడా నీ కొడుకుని తీసిపో. కూడా నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళిపోవాలి తెలుసా? నీ కొడుకే ఆధారం. కొడుకు ఆధారం అంటే ఆ కొడుకు ఒక పేరెట్టారు. ఆ పేరెంటో తెలుసా? సయర్యాశీబు. అంటే సయర్యాశీబు అంటే మీరు ఏదనుకోకండి, ఎబ్రీ పేర్లకు అర్థాలు ఉంటాయి. ఎబ్రీ పేర్ల అర్థాలకి, సందర్భాలకి నిలువెత్తు చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో వారి పేర్లు నమోదు చేయబడ్డాయి. సయర్యాశీబు అంటే ఆ కొడుక్కి దేవుడు కావాలని యెష్యా పెద్ద కొడుక్కి ఆ పేరు పెట్టించాడు. ఎందుకు కావాలని యెష్యా పెద్ద కొడుక్కి ఆ పేరు పెట్టించాడంటే, సయర్యాశీబు అంటే యోధా గోత్రంలో శాసం ఎప్పటికీ పోదు, అది అర్థం. అంటే శాసానికి ఏమీ జరగదు. ఇప్పుడు రాజు అడుగుతాడు, రాజులు వస్తున్నారు, వీడు వాడు ఏకమవుతున్నాడు, అసూరు సామ్రాజ్యం వస్తుంది, నువ్వు కాలువలు సరి చేసుకుంటున్నావు కానీ ఏమీ కాదని నువ్వు చెప్తున్నప్పుడు వాడు ఆధారం అడుగుతాడు. ఆ ఆధారం అన్నప్పుడు నువ్వు ఎవరిని జీవించాలి తెలుసా? నీ కొడుకుని జీవించు. నీ కొడుకు ఉన్నంతకాలం యోధా దేశం ఇదేమవుతుంది చెప్పండి? ఏగ కూడా వాడదు. ఇప్పుడు ఈ సందర్భంలో చెప్తున్నాను, ఆ రోజు జరుగుతున్న యుద్ధాన్ని ఆ రోజు జంట రాజ్యాలు కలిసి, లేదా అటు పైన ఆ పెద్ద సామ్రాజ్యం, ఈ కింద ఈ 2 సామ్రాజ్యాలు కలిసి ఒక మోకదుమ్మడి యుద్ధం వస్తున్న టైంలో యుద్ధం జరగదని యుద్ధానికి వ్యతిరేకంగా సాక్ష్యంగా నిలబడింది ఎవరు చెప్పండి? యెష్యా కొడుకు.
మీకేమర్థమవుతుంది? యెషయా కొడుకులు, బాగా వినాలి, యెషయా కొడుకులు జరగబోయే యుద్ధానికి జరగదనడానికి సాక్ష్యంగా నిలబడ్డారట. అది ఫ్యామిలీ అంటే. దేవుణ్ణి బట్టి కుటుంబం అటువంటి ఇదే. సమాజంలో వైలెన్స్ పెరుగుతున్నప్పుడు, సమాజంలో భయంకరమైన రోజు రోజుకి దిగజారిపోయే పనులు ఎక్కువైపోతున్నప్పుడు ఆ ఏరియాలో ప్రక్షాళన చేయడానికి కొంతమంది తెర మీదకి వస్తారట. ఆ తెర మీదకి ఎవరు వస్తారంటే దేవుని కుటుంబం వస్తారట. జరగబోయే యుద్ధం జరగకుండా ఒక్క ఫ్యామిలీ నిలబడుతుంది చూడండి. జరగబోయే యుద్ధం అంటే దేశం మొత్తానికి భరోసా ఇచ్చే ఒక్క కుటుంబం నిలబడుతుంది. ఆ కుటుంబం పేరు యెషయా కుటుంబం. ఆ కుటుంబంలో ఆ పెద్ద కొడుకు పేరు షయర్యాషీబు. ఆ రాజు అడుగుతాడు ఏమనంటే, యుద్ధం జరగదనడానికి గుర్తు ఏంటంటే, నా కొడుకే గుర్తు. వీడున్నంత కాలం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా కొడుకును జీవించమన్నాడు, నా కొడుకు మీద నా కొడుకు మీద ఆజ్ఞ, నా కొడుకు మీద దేవుని పక్షమున సాక్ష్యం ఇస్తున్నాను. వీడున్నంత కాలము నీకు యుద్ధం రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవడెవడైతే నీ మీద జెండా ఎగరేస్తున్నాడో సంవత్సరాలు తిరక్క ముందే రెజీని గాడు ఉన్నాడో, సంవత్సరాలు తిరక్క ముందే ఎవడైతే ఇశ్రాయేలు రాజు పెహాకు గాడు ఉన్నాడో వాడు కూడా ఉండడు, రాసి పెట్టుకో అన్నాడు. అంతే. ఒక్క కొడుకును చూపించి పాలిటిక్స్కి టర్న్ ఓవర్ ఇచ్చాడు చూడండి ప్రవక్త. ఒక్క కొడుకును చూపించంటే ఏ దేవుణ్ణి బట్టి కుటుంబం అనబడుతుందో ఆ కుటుంబం దేవునికి ప్రతినిధులుగానే నిలబడ్డారు, దేవునికి సాక్ష్యంగా నిలబడ్డారు. అందుకే యెషయా చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఏమని చెప్పుకుంటాడు చూడండి, ఆ 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇదిగో 8వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాం. ఇజ్రాయేల్ దేశంలో మేము ఎలా ఉన్నాం తెలుసా? మేము ఒక కదిలే సాక్ష్యం, మేము ఒక కదిలే అద్భుతం. మా కుటుంబం ఉన్నంత కాలం దేశానికి ఏమవుతుందో నేను అడుగుతున్నాను. మన కుటుంబాలు ఎక్కడుంటే అక్కడ శాంతి సమాధానం ఉంటున్నాయా? మిమ్మల్ని అడుగుతున్నాను, మన కుటుంబాలు ఎక్కడుంటే అక్కడ శాంతి సమాధానం ఉంటున్నాయా? మన కుటుంబం ఎక్కడుంటే అక్కడ గొడవలు ఉంటున్నాయా? మిమ్మల్ని అడుగుతున్నాను. మన ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి, ఆ ఫ్యామిలీ ఎక్కడుంటే అక్కడ గొడవ. వాళ్ళ కొడుకులు కుదురుగుండరు, వాళ్ళ కూతుర్లు కుదురుగుండరు, వాడు కుదురుగుండరు, వాళ్ళ భార్య కుదురుగుండదు. మరి ఏం చేస్తారంటే గొడవలు. మన వలన యుద్ధాలు ఏం ఆగిపోయేంత సీన్ లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మన వల్ల యుద్ధాలు ఆగిపోయేంత కొడుకులు లేరు, మన యుద్ధాలు ఆపేసేంత కూతుర్లు లేరు. ఉన్న యుద్ధాలు తేకుండా ఉంటే చాలు. మనకి ఉన్నారు లేదని అడుగుతున్నాను. మన కొడుకులు కూతుర్లు యుద్ధాలు ఆపేసేంత కొడుకులు కూతుర్లా, మన కొడుకులు కూతుర్లు జరగకుండా గొడవలు ఆపేసేంత కొడుకులు కూతుర్లా? వీళ్ళ వల్ల కొంపటే. ఏడ్రా ఏం చేసావురంటే, ఏం చేశాడు? వీడికి చదువు ఎక్కలేదు, మరి ఏం చేశాడు తెలుసా? వీడి చదవకుండా వెళ్ళి చెప్పాడట. ఏమని? మమ్మీ డాడీ మీకు విషయం చెప్పాలి. ఏడ్రా అని అడిగితే ఆ 3 ఈదులో ఉన్న పిల్లలను ప్రేమించాం. గొడవ. ఈ పిల్లని చదివించుకొని పంపిస్తే చదవకుండా ఆ గాలేదో నచ్చాడు. ఆ గాలేదో నీకే నచ్చాడే, మాకే నచ్చలేదు. ఆ గాలేదవా ఆడి గడ్డం, ఆడి ఎవ్వరం, మాకే నచ్చలేదు, నీకే నచ్చ, మీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడండి అన్నాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి గొడవలు అడుగుతున్నాను. కేవలం యవనస్తులు చేసిన పనికి ఊర్లు నరుక్కున్న వాళ్ళు లేరు, కుటుంబాలు పొడుచుకు చచ్చిపోయిన వాళ్ళు లేరు, తల్లిదండ్రులు ఉరుపేసుకుని చచ్చిపోయిన వాళ్ళు లేరు. ఉన్నారు. అడుగుతున్నాను, మన కొడుకు యుద్ధాలు ఏం ఆపాసం లేదు, ఉన్న గొడవలు తాకుండా ఉంటే చాలు, ఉన్న గొడవలకి దారి తెరవకుండా ఉంటే చాలు. యెషయా కుటుంబం చూడండి, యెషయాకు తగిన కొడుకుకు తగ్గ తండ్రి చెప్పుకుంటున్నాడట. ఎవడా ఆ కదిలే సాక్ష్యం? ఏం పేరండి అలాంటి పేరు పెట్టారంటే సాక్ష్యం. ఆడి పేరు యోధా దేశానికి భరోసా ఇచ్చే పేరు. వాడి పేరు కానీ, వాడి తీరు కానీ, వాడి ప్రార్థనా జీవితం కానీ, వాడి మెసిలే విధానం కానీ ఒక్కటేంటి, నా కొడుకు ఉన్నంత కాలం దేశానికి ఏం జరగదు. కొడుకులు గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. యెషయా చెప్పుకుంటున్నాడు, నేను నా పిల్లలు యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలు మధ్య మేము సాక్ష్యంగా ఉన్నాం. ఇది దేవుని కుటుంబం అంటే. ఏ దేవుణ్ణి బట్టి కుటుంబం అనబడాలో యెషయా క్లైమ్ చేసుకుంటున్నాడు. యెషయా మేము దేవుని కుటుంబం, మేము దేవుని పిల్లలం, మేము దేవునికి ప్రతినిధులం. మన కుటుంబం సంఘంలో ఉంటే సంఘం విడిపోతుంది.
మన కుటుంబం పక్కింటి వాళ్ళతో ఆ పక్కింటి నెడ కూడా ఎత్తాం మనం. నేను అడుగుతున్నాను, ఏం కుటుంబాలు చెప్పండి? ఎక్కడికెక్కడే పొలాలు పెట్టి, ఎక్కడికెక్కడే మాటలు మార్చి, ఎక్కడికెక్కడే దరిద్రం. ఇది ఫ్యామిలీయా? కుటుంబ లక్షణాలు ఉన్నాయి మీకు? మీ నోట ఏదన్నా రావాలన్నా, మీరు ఏదన్నా నిలబడాలన్నా, మీ స్టాండింగ్స్ అన్నీ దేవుడికి ప్రతినిధిగా, అంటే దేవుడిని రిప్రజెంట్గా మీరు నిలబడాలి తప్ప పనికి మాలిన చెత్తంతా మీరెందుకు గుసగుసలు ప్రారంభిస్తున్నారు? మీరెందుకు పనికి మాలి? మీ వల్ల సంఘం విడిపోయే పరిస్థితులకు వస్తే అది దేవుని ఎదుట మంచిదా? ఎక్కడికెక్కడే మీరు చూడండి, ఎక్కడికెక్కడ చూడండి, ఇలాంటి కుటుంబాలు, చాలామంది కుటుంబాలు పాస్టర్ గారికి తలపోట్లా తయారవుతారు. పాట ఇవ్వకపోతే కోపం, పిలవకపోతే కోపం, పీట అయిపోతే కోపం, ఆ కొన్న మైకి మీద పేరు రాయకపోతే కోపం, ఆ ఫ్యాన్ రెక్కల మీద పేర్లు రాయకపోతే కోపం. పాస్టర్ గారు ఈ మధ్య ఏమన్నా సీరియస్గా ప్రసంగం చెప్తే ఎందుకో మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, మళ్ళీ ఇదొక నెపం. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు ఇలా ఎత్తి ప్రసంగం చేస్తుంటే ఒక ఆవిడ సంఘం మానేసింది. ఏవే పెద్దమ్మ, ఈ సంఘం మానేసి ఆ సంఘానికి పోతున్నావు అని అడిగితే ఆవిడ అన్ని చెప్పిన ఆన్సర్ ఏంటో చెప్పిన, అస్తమాలు ఏళ్ళు నా వైపుకి ఎత్తున్నాడు అందుకే మానేశాను అన్నదంట. నీకు ఏలు ఎత్తకూడదు, కాలు ఎత్తకూడదు, నోరు ఎత్తకూడదు, ఇంక నిన్నేం అనకూడదు అడుగుతాను. మీరు దేవుని కుటుంబం అని ఎలా అనగలుగుతారు? దేవుని కుటుంబం అంటే చెప్పిన సాక్ష్యంగా ఉండాలి. దేవుని కుటుంబం అంటే తెలుసా? జరిగే విషయాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఆపేంత ఉన్నతమైన స్థాయిలో ఉండే కుటుంబాలనే దేవుని కుటుంబం అంటారు. రెండో కుటుంబం చూడండి ఒకసారి. ఆది కాండము, త్వరగా రెండవ కుటుంబం ఆది కాండము, త్వరగా ఆది కాండము 5వ అధ్యాయం, ఆది కాండము 5వ అధ్యాయం, ఆది కాండము 5వ అధ్యాయం 21వ వచనం నుండి. ఆనోకు 60 ఏండ్లు మెతుషలను కనెను. ఆనోకు మెషలను కనిన తర్వాత దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములను 360 ఏండ్లు. ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడికి తీసుకొని పోయిన గనక లేకపోయినా ఏం అర్థమైంది? అర్థం లేదు. ఏదో రాస్తున్నాడు అక్కడ సంగతి చూడండి. కొంచెం చరిత్రలోకి వెళదాం. ఆనోకు 60 ఏండ్లు బ్రతికి, 65 ఏండ్లు బ్రతికి, 65 ఏండ్లు బ్రతికి, 65 ఏండ్లు బ్రతికి, 65 ఏండ్లు బ్రతికి బతికిన తర్వాత కొడుకు పుట్టాడట. 65 ఏండ్లు బ్రతికిన తర్వాత కొడుకు పుట్టాడట. 65 ఏండ్ల తర్వాత కొడుకు పుడితే ఏమైంది? రివైవల్ స్టార్ట్ అయింది ఆ ఫ్యామిలీలో. ఉద్యమం ప్రారంభమైంది ఆ ఫ్యామిలీలో. ఎందుకు? కొడుకు పుట్టాడని కాదు, ఆ కుటుంబం ఎంతకంత ఉద్యమంలో నిలబడిందంటే దాని వెనకాల పేరే ఒక చరిత్ర అయింది. తనకి 65 ఏండ్ల తర్వాత కొడుకు పుట్టాడు. 300 సంవత్సరాలు కుడి ఎడమలో తిరగకుండా చూసాట. 300 సంవత్సరాల, 10 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు కాదు, 30 కాదు, 40 కాదు, 100 కాదు, ఏకంగా 300 సంవత్సరాలు తన భక్తి అటు ఇటు చెదిరిపోకుండా అంత స్ట్రాంగ్గా ఆనోకున్నాడంటే సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. ఇంత కసిగా నడుతున్నాను. మనం 3 రోజులు నడుతున్నాను. 3 రోజులు బాప్టిజానికి 3వ రోజు మారిపోతాం మనం, లేదా 3 నెలలకు మళ్ళీ పాత విధానంలోకి వచ్చేస్తాం మనం. 3 సంవత్సరాల తర్వాత యథాస్థితిలోకి వచ్చేస్తాను. అడుగుతున్నాను, ఇంత స్ట్రాంగ్గా నిలబడాలంటే ఏదో తన గుండెల్ని గుద్దేసే విషయం అక్కడ ఉంది. కుడి ఎడమల కంటే ఏ చెడును చూడలేదట, ఎటూ తొలగపోలేదట. తన కొడుకు పుట్టిన తర్వాత ఏదో మార్పు వచ్చింది. కొడుకు పుట్టికే పెద్ద మార్పు అయింది. ఎందుకు కొడుకు పుట్టుకు అంత పెద్ద మార్పు అయింది? ఎందుకు కొడుకు పుట్టుకు అంత పెద్ద మార్పు అయిందంటే కొంచెం చరిత్ర తెలియాలి. ఇటీవల కాలంలో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకాన్ని చూసి వాతలు వేసుకుంటున్నారు. మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి. కానీ చెప్పండి, మనోళ్ళే లోకాన్ని చూసి కొన్ని ప్రోగ్రాలు పెడుతున్నారు. అందులో ప్రోగ్రామ్స్లో ఒక ప్రోగ్రాం ఏంటి చెప్పనా? బయట ఒక ప్రోగ్రాం ఉంది, మీలో ఎవరు చెప్పండి అంటే సి అంటారని టైటిల్ మార్చారు. మీలో ఎవరని బయట ఏదో ప్రోగ్రాం పెట్టారు. అలా పెట్టకుండా మన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే మీలో ఎవరు బైబిల్ జ్ఞాని అని పెట్టారు. మీలో ఎవరు బైబిల్ జ్ఞాని, సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ మ్యూజిక్, సేమ్ అడ్వర్టైజ్మెంట్లు. మళ్ళీ అందులో కంప్యూటర్, హాట్ సీటు, మామూలు సీటు.
కూర్చోబెట్టి పాస్టర్ గారు సేమ్ అక్కడ ఎలాగైతే అక్కినేని గారు అబ్బాయి కూర్చుంటాడో ఇక్కడ కూడా అలా కూర్చుని ఇలా ల్యాప్టాప్ పెట్టుకుని చెప్పండి, టకటక మన ల్యాప్టాప్ కొట్టి కంప్యూటర్ మహాశయ్య చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. నాలాంటి యూత్ని పిలిచి క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే అందులో మీలో ఎవరో బైబిల్ జ్ఞానాన్ని ఎన్నర అయితే అతనికి ₹1,00,000 ప్రైజో 50,000 ప్రైజో ఏదో ఇస్తారట. అందుకే మీలో ఎవరు బైబిల్ జ్ఞానాన్ని పిలుస్తున్నారు. అందులో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఎప్పుడో చూశాను నేను. అందులో క్వశ్చన్స్ చెప్పిన ఈ పాస్టర్ గారు అడుగుతున్నారు, ఈ సీనియర్ పాస్టర్ గారు ఏమనంటే టకాటక మన ల్యాప్టాప్ కొట్టి చెప్పండి, బైబిల్లో ఎక్కువ కాలం బతికిన భక్తుడు ఎవరు? క్వశ్చన్ అడిగాడు ఆయన. చెప్పండి, ₹1000 ప్రశ్న చెప్పండి. ఆనోకు. ఎవరు? టక్కమని చెప్పాడు ఆ కుర్రోడు. బైబిల్లో, క్షమించండి, మెతుసల. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన ఆ భక్తుడి పేరు ఎవరంటే మెతుసల అనగానే వెంటనే పాస్టర్ గారు అన్నారు, వెరీ గుడ్, కాంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ₹1000 అన్నారు. రెండో క్వశ్చన్ అడిగాడు. రెండో ప్రశ్న ఏంటో తెలుసా? బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన ఆ మెతుసల ఎంతకాలం బతికాడు? మీరు గెలుచుకున్నారు మళ్ళీ ₹2,000 అన్నాడు. ఎంత? 900 చెప్పండి, 69 సంవత్సరాలు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రశ్న అడిగి తెగ మురిసిపోతున్నారు అని అడుగుతున్నాను. ప్రశ్న అది కాదు, ప్రశ్న నేను అడుగుతున్నాను. చూడండి, ఆట్ సీట్ ఈటెక్కిపోయే ప్రశ్న ఏంటి చెప్పినా? అబ్రహాము బతకలేదు, ఆదాము బతకలేదు, యేసుక్రీస్తు బతకలేదు. బైబిల్లో ఏ భక్తుడు బతకనంత కాలము మెతుసల ఒక్కడే 969 సంవత్సరాలు ఎందుకు బతకడు? ఇది ప్రశ్న. ఆ ఒక్కడే ఎందుకు బతికాడు? వాళ్ళ అయ్యి బతకలేదు, వాళ్ళ ముందున్న వాళ్ళు బతకలేదు, ఆదాము కూడా బతకలేదు, ఎవ్వరూ బతకలేనప్పుడు ఇతను ఒక్కడే 969 సంవత్సరాలు ఎందుకు బతికాడు? ఇది ప్రశ్న. ఇది ₹1000 ప్రశ్న కాదు, ₹1,00,000 ప్రశ్న. ఆయన ఒక్కడే ఎందుకు బతికాడు? ఆ ప్రశ్నలోనే చరిత్ర ఉంది. ఆయన ఒక్కడే ఎందుకు బతికాడు తెలుసా? ఆయన పెడతాడు చూడండి. కొడుకు మార్పు తండ్రి జీవితంలో పెను మార్పు తెచ్చిందంటే ఏదో జరిగింది. ఏం జరిగింది? దేవునికి ఆనోకుకి డిస్కషన్ జరిగింది. దేనిని గూర్చి దేవుడికి ఆనోకుకి డిస్కషన్ జరిగింది? దేనిని గూర్చి అంటే ఆ తరంలో జరగబోయే అతిపెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? యుద్ధం కాదు. ఆ తరంలో జరగబోయే అతిపెద్ద ప్రమాదం భూకంపమో కాదు. ఆ తరంలో జరగబోయే, ఆ తరాల్లో జరగబోయే అతిపెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? జలప్రలయం. 5వ అధ్యాయం దాటితే ఎదురయ్యే ప్రమాదం ఏంటి చెప్పండి? జలప్రలయం. అంటే జలప్రలయాన్ని గూర్చిన డిస్కషన్, జలప్రలయాన్ని గూర్చిన వాదోపవాదన, జలప్రలయాన్ని గూర్చిన సందర్భం, జరగబోయే సమస్యను దేవుడు నోవహు ఒక్కడికే కాదు చెప్తా, మరే ఆనోకు కూడా చెప్పాడు. అంటే నోవహుకి 100 ఏళ్ళ ముందు చెప్తే బాగా వినాలి. నోవహుకి 100 ఏళ్ళ ముందు జలప్రలయం వస్తుందని నోవహుకి చెబితే 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు సుమారు ముందే ఆనోకుకి చెప్పాడట. ఏమని? ఈ ప్రపంచం మీదకి జలప్రలయం రాబోతుంది, దేవుడు వేవేల పరిశుద్ధ పరివారంతో జలప్రలయంగా రాబోతున్నాడు, ప్రపంచానికి వార్త చెప్పాలి ఆనోకు. మారు మనసు లేని ఈ మనుషులకి, పాపంలో పెట్టరేగిపోయిన ఈ మనుషులకి ఈ తరాన్ని నేను తీసేయాలని డిసైడ్ అయిపోయాను. దాని వార్త ప్రకంపనలో ప్రకటన నీ తరం నుంచే స్టార్ట్ అవ్వాలి. నువ్వు చెప్పాలి, ఈ ప్రజలను హెచ్చరించాలి. నీతిమంతులు కాని వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడన్న ఒక సువార్త మీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫ్యామిలీ అడుగుతుంది ఏమని? అది జరుగుద్దా, నిజంగా జలప్రలయం జరుగుద్దనడానికి ఆధారం ఏంటన్నప్పుడు నువ్వు ఒక ఆధారం చూపించాలి. ఆ ఆధారం ఏంటో కాదు, ఆధారం నీ కొడుకే. ఏంటట? నీ కొడుకు. అంటే ఈ కొడుకు పేరు బాగా వినండి. ఆ కొడుకు పేరు సయర్యాషీబ్. అంటే అక్కడ యుద్ధం జరగదు, శాసం ఉంటుందని అర్థం యెషయా కాలంలో. మరి మెతూసల అంటే అర్థం ఏంటి? ప్రళయము ఆగిపోతాది అని అర్థం. తదనంతరం అని అర్థం. అంటే మెతూసల అంటే ఆయన తదనంతరం ప్రమాదం వచ్చును. అంటే మెతూసల అర్థానికి అర్థం, ఆ పేరుకి అర్థం ఆయన తర్వాత అంతం వచ్చును, ఆయన తర్వాత అంతం వచ్చును. ఏమంతం వచ్చును? జలప్రలయం వచ్చును. ఈ కంటెంట్ అంటే ఎక్కడుంది? ఒక్కసారి యోధపత్రిక రండి. యోధపత్రిక ఒకే ఒక అధ్యాయం, యోధపత్రిక ఒకే ఒక అధ్యాయం 14 వచ్చిన అనుకుంటే ఒకసారి చూడండి. యోధపత్రిక 14 వచ్చిన. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవశించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ బాగా చెప్తున్నాడు చూడండి,
ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులైన వారందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను మూలం చదవండి, వస్తున్నాడు. అంటే ఆనోకు ఏం చెప్పుకుంటూ తిరుగుతాడు తెలుసు, రే మారన్రా, ప్రమాదం రాబోతుంది, అది నేడో రేపో ఎప్పుడో నాకు తెలియదు, మా కొడుకున్నంత కాలం ప్రళయం రాదు, వీడి వెళ్ళిపోయాడో ఒక్కసారే ప్రపంచం మునిగిపోతుంది, వీడు చనిపోనంత కాలం ఏమీ జరగదు, ఇతడు వెళ్ళిపోయాడో చనిపోతాడన్న అర్థం వచ్చే పేరే మెతూసలా. గుర్తుపెట్టుకోండి. సయర్యాసియు పేరుకి ఎలాగైతే సందర్భానుసారమైన అర్థాలు ఉన్నాయో మెతూసలన్న పేరు కూడా అర్థం ఉంది. ఈయన తదనంతరము, ఇతగాడి అనంతరం. అందుకే మీరు చూడండి, మీకు ఓపుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మెతూసల వయసు ఒక పక్కన వేయండి, పితరుల వయసు ఒక పక్కన వేయండి, రెండు కూడండి. మెతూసల చనిపోవడం, నావోహు తెర మీదకి రావడం, జలప్రలయం ప్రపంచం మీదకి రావడం, మూడు ఒకే స్కేల్లో జరిగితే మీరు లెక్కలేయండి. అందుకే ఆయన ఉన్నంత కాలం ఏం జరగలేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత జలప్రలయం వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు యెషయా కొడుకులు యుద్ధం ఆపేశారు, ఆ రోజు ఆనోకు కొడుకు చెప్పండి ప్రళయాన్ని ఆపాడు. మన కొడుకులు చెప్పండి, మన కొడుకుల వలన భూకంపాలు వచ్చేసేలా ఉన్నాయి. మన కుటుంబం, మన కొడుకులు కూతురు వాళ్ళని అడుగుతున్నాను, భూకంపాలు, ప్రకృతి విలయాలు వచ్చేసేలా ఉన్నాయి. ఒక భయం ఉందా, ఒక భక్తి ఉందా? నడుగుతున్న ఎలాంటి సభల్లో ఉన్నారా? ఎంతమంది పేరెంట్స్ వచ్చారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ ఈ సభలో మీ పిల్లలు లేకపోతే మీరు సిగ్గుపడండి. మీ వయసుకు వచ్చిన కొడుకులు కూతుర్లు ఇక్కడ కూర్చోకపోతే మీరు సిగ్గుపడండి. వాళ్ళు ఏమైపోయారు? స్టార్టింగ్ చేస్తున్నారు ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని ఏం చేస్తున్నారు? లేదు మా పిల్లలు చదివేస్తున్నారంటే అంత బాగా చదివేస్తే వాడు స్కోర్ ఎంత, వాడి పర్సంటేజ్ ఎంత, వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు మొబైల్ కొనిన తర్వాత, నువ్వు మొబైల్ కొంటే ఆ మొబైల్కి లాక్ వేస్తున్నాడట అని అడుగుతున్నాను. వాడు నీకు తెలిసిన లాకే వేస్తున్నాడా? ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగు, ఒక్కసారి లాక్ తీయమని అడుగు, ఆ లాక్ తీయమంటే నీకు తడిసిపోద్ది, ఆడికి తడిసిపోద్ది, చెమట పట్టేస్తుంది మొత్తం. లాక్ తీయమని అడుగు. ప్రతి యాప్కి ఎందుకు డిస్ప్లే లాక్ వేసాడంటే సెక్యూరిటీ అనుకోవచ్చు, ప్రతి యాప్కి లాక్ ఎందుకు వేస్తున్నాడు వాడు? నేను అడుగుతున్నాను, మన కొడుకులు దేవుడిచ్చే దీవులకి కారకులుగా లేరు, శాపాలకి, ప్రళయాలకి, ఇబ్బందులకి, సమస్యలకి కారణంగా అయిపోయారు. ఆ రోజు జలప్రలయానికి ముందు 1000 ఏళ్ళు ముందే, సుమారు అంటే జలప్రలయం 1000 ఏళ్ళు నావోహు వరకు ఆగిందంటే ఒకే ఒక్క కొడుకు నిలబడ్డాడు ప్రపంచానికి రిప్రజెంట్గా. ఆ కొడుకు పేరు మెతూసల. ఆనోకు చెప్పుకుంటూ తిరిగాడట, ప్రళయం రాబోతుందిరా, ప్రళయం రాబోతుంది, దేవుడు తన పరిశుద్ధ పరివారంతో, అంటే దేవుడు రాబోతున్నాడంటే ప్రళయం రాబోతుందని ఆ రోజుల్లో తన వేవేల పరిశుద్ధ పరివారంతో దేవుడు రాబోతున్నాడు రా, మారండ్రా అని చెప్తుంటే ఈ ప్రపంచం అడిగేదట. ఆ యూదుల ఇతిహాసాల్లో రాశారు, ఈ ప్రపంచం అడిగేదట, ఆయన రాబోతున్నాడు, ప్రపంచానికి ప్రళయం రాబోతుందని. దానికి ఆధారం ఏంటంటే ఆనోకు చూపించేవాడట, నా కొడుకే చెప్పండి ఆధారం. వీడున్నంత కాలం ఏమీ కాదు, వీడు వెళ్ళిపోయాడంటే ఇంకంతే, ప్రపంచానికి ప్రమాదం వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ కొడుకుల జీవితాలకు ఒక అర్థం ఉన్నాయి, వాళ్ళ పేర్లకు అర్థాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలుగా నిలబడ్డారు దేవుని కొరకు. ఆనోకుని గురించి చదువుతుంటే మరొక విచిత్రమైన మాట చూడండి. కొడుకు పుట్టిన తర్వాత 300 సంవత్సరాలు అంటే ఆ కొడుకు కదిలే సాక్ష్యం అయిపోయాడు కనుక అటు ఇటు తిరగలేదట. ఆయన చూసినప్పుడల్లా బహుశా భయం వేసేదేమో. నేను అనుకుంటున్నాను సరదాగా, పొరపాటున మెతూసలకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం ముందే ఎవరికి వచ్చేది చెప్పండి? ఆనోకు వచ్చేద్ది. ఎందుకు? ఈ మనిషి ఉన్నంత కాలం ప్రపంచానికి ఏమవ్వదు, ఈ మనిషికి ఏమన్నా అయిందనుకోండి చెప్పండి, ప్రపంచం అంతమైపోతుంది. నోహు వరకు ఈ సాక్ష్యాలు కాపాడుకుంటూ కుటుంబాలు వచ్చాయంటే వారు దేవుని కుటుంబం. ఆ రోజు పాడైపోయిన ప్రపంచానికి దేవుని కుటుంబంగా జలప్రలయంలో ఆనోకు కుటుంబం నిలబడింది, నోహు కుటుంబం నిలబడింది, ఇప్పుడు యెషయా కుటుంబం నిలబడింది. నోహు కుటుంబం కూడా విచిత్రంగా మనకు అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళిళ్ళు అయి ఉంటాయి నాకు తెలిసి ఆ కొడుకులకు ముగ్గురికి. నోహు కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ నోహు కొడుకులకు ముగ్గురికి కొత్తగా పెళ్ళి అయి ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయండి? ఊరి మీద తిరిగే ప్రాజెక్టులు ఎక్కువ ఉంటాయి.
ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయి? పార్కులు పోతారు, బీచ్లకు పోతారు, షికార్లకు పోతారు, హైదరాబాద్ పోతారు, ముంబై పోతారు, ఇంకా చెప్పండి తిరగడానికి ఊటీలు ఏ ఉన్నాయిగా, ఇవన్నీ తిరుగుతారు. ఎంత బిజీగా ఉంటారో. పైగా దరిద్రం ఏంటి చెప్పినా, వారం అంతా ఎవరొకరు భోజనాన్ని పిలుస్తారు, బిజీగా తిరుగుతారు. కానీ ఈ కొడుకులు కూతుర్లు చూడండి, కొత్తగా పెళ్ళైన దంపతులట, నేను అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టనే ఆ కుటుంబం అంట. మీరు చూడండి, వాళ్ళ మామయ్య గారికి అంటే నావుహ గారికి దేవుడు ఏదో సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం అర్థమైంది, నీ తర్వాత ప్రపంచానికి ప్రళయం వచ్చేస్తుంది. ఈ వార్త ఎప్పుడైతే మామయ్య గారికి చెప్పి, మామయ్య గారు ప్రాజెక్టులోకి దిగారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి? వాడిని కడుతున్నాడు. ఆ వాడు ఎప్పుడైతే సిద్ధపరుస్తున్నాడో, ఎక్కడైనా ఆ కోడలు ఇసుకున్నారండి. ముసలాయనికి బాగా శాదస్తం ఎక్కువైపోయింది, ప్రపంచం మునిగిపోవడం ఏంటి, మేము ఎత్తపడడం ఏంటి, అన్నీ ఎలాంటి మాటలు చెప్తారు అన్నదా? మామయ్య గారి మాటను గౌరవించారు. ఈరోజు అంటున్నాను, మామయ్య గారి మాటను గౌరవించేంత కోడలేరు, మొద్దెడతలేదు ఇప్పుడు, కనీసం వాళ్ళకి నీళ్ళు సొక్కిస్తలేదు ఇప్పుడు. ఆ కోడలు చూడండి, క్రైస్తవ కోడలు ఎవరైనా ఉంటే ఆ నావహ కోడలను చూడండి, మామయ్య గారు చేస్తున్న ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టులో వాళ్ళు చెక్క ముక్కలు మోస్తూ మురిసిపోయారు. వారు వాడ కడుతున్నప్పుడు టిక్కుమని సౌండ్ చేస్తుంటే సౌండ్కి మురిసిపోయారు. భర్తతో కలిసి వాళ్ళంతా నలిగిపోతున్నప్పుడు ఇది దేవుని పనిని ప్రతినిధిగా నిలబడ్డారు. ప్రపంచం అంతా ఒకవైపు నిలబడింది, ఆ ఒక్క కుటుంబం ఒకవైపు నిలబడింది. ఏ దేవుడిని బట్టి అయితే కుటుంబం అనబడాలో ప్రతి తరంలో ఏదొక కుటుంబం నిలబడుతుంది చూడండి. ఎక్కడో ఒక దిక్కున ఏదో ఒక కుటుంబం దేవుని కొరకు స్టాండ్ తీసుకుంటుంది చూడండి. మరి మనము చర్చికి వస్తాం, చర్చికి వచ్చిన తర్వాత 70 గొడవలు పెట్టుకుంటాం. తండ్రి వస్తే భార్య రాదు, భార్య వస్తే తండ్రి రాడు, ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే ఏళ్ళు రారు. నాడు ఏం కుటుంబాలు ఏంటో ఏం అర్థం అవ్వండి. కొన్ని కుటుంబం అంతా వచ్చిందంటే ఈ కుటుంబానికి పెద్ద పెట్టేస్తే ఏ కుటుంబాన్ని వాళ్ళు రానివ్వరు. ఇంకా నడుతుంది. ఇవేం కుటుంబాలు అలా ఉండకూడదు. మిమ్మల్ని చూస్తే మీ కొడుకులు సాక్ష్యం, మీ కొడుకులు చదువుకునే దగ్గర మిగిలిన విద్యార్థులందరికీ మీ కొడుకులు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఏంటి వీడు సపరేట్గా ఉంటాడు, వీడి ప్రత్యేకత ఏంట్రా వీడంటే బయట మాట్లాడుకోవాలి, వాడు క్రిస్టియన్ రా అని చెప్పుకోవాలి. ఎవరి అమ్మాయి ఎంత ప్రత్యేకంగా ఉంటుంది, ఎవరిలాగా లవ్ స్టోరీలు రన్ చేయదు, ఎవరితోనే మాట్లాడదు, ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కలిగి ఉంటుంది. ఎవరి అమ్మాయి అన్నప్పుడు చెప్పుకోవాలి క్రిస్టియన్ రా, అందుకే ప్రత్యేకంగా ఉంటుంది అని. వాళ్ళకలాగే సినిమాలకు పోయి మీరు కూడా వాళ్ళకలాగే బలాదూరులు చేసి మీరు కూడా ఎవరికి పడితే వాళ్ళకి చేసి మీరు ఆదివారం చర్చికి వస్తే సోమవారం మళ్ళీ అక్కడికి వెళ్ళి మ్యాట్ని చూసేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? మాకలాగే ఏడిసారు మీరు అనుకుంటారు. మీరు మాకలాగా ఉన్నారని అడుగుతున్నాను. చర్చికి పోయి సినిమాలకు పోతే ఏమనుకుంటారు? అందుకే చెప్తున్నాను, ప్రతినిధులు, ప్రతి తరానికి దేవుని కుటుంబం ప్రతినిధులు. ఏ దేవుడిని బట్టి కుటుంబం అనబడుతుందో ఆ కుటుంబం దేవునికి ప్రతినిధిగా నిలబడాలి. దేవా మేమున్నాం, నువ్వేం ప్రకటన చేయమంటావు చెప్పు, నేను చేస్తా. నువ్వు ఏమి ప్రకటన ఈ సమాజాన్ని చెప్పమంటావు చెప్పు, నేను చెప్తా. నా కుటుంబాన్ని చూపిస్తూ చెబుతా. ఇంకా ఎవరున్నారు? యెషయా కుటుంబం ఉంది, ఆనోకు కుటుంబం ఉంది, నోవహు కుటుంబం ఉంది. ఇంకా ఒక్కసారి రండి లూకాసు సువార్త త్వరగా ముగిద్దాం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 56వ వచనం చూడండి. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 56వ వచనం నుండి. అంతట మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద కనికరం ఉంచునని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినం వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరుని బట్టి జకరియా అని పేరు వానికి పెట్టబోచుండగా. ఈ చుట్టాలకు పట్టాలకి ఇంకేం వేరే గొడవ ఉండదండి. వచ్చినోరు కుదిరింగా ఉండాలి కదండి. దేవుని కనికరం ఉందని వాళ్ళు గుర్తించారు కదండి. దేవుని బిడ్డలని వాళ్ళకి అర్థమైంది కదండి. ప్రేయర్ చేసి వెళ్ళిపోరు కదండి. అదేం చేయలేదట. వీళ్ళు సొంతంగా పేరెట్టేస్తున్నారంట. ఈ చుట్టాలకు వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, ముందు పోలుగులు ఎడేస్తారు. అచ్చు ముక్కాలు అమ్మలాగే ఉంది, కళ్ళు వాళ్ళ నాన్నలాగా ఉన్నాయి. వీళ్ళకి పనే ఉండదు. ఇంక వీళ్ళకి వచ్చిన వాళ్ళు దేవుడు చక్కటి బహుమానం ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని దీవించిన కంటే బాగుండు అలాగంటారు. వీళ్ళ ఎవరిని పర్మిషన్ అడిగి పేరు పెడుతున్నారండి వీళ్ళు. ఎవరు ఇచ్చారని హక్కులు వీళ్ళకి పేర్లు పెడుతున్నారు. నిక్ నేములు పెట్టేస్తారు, తాతయ్య పేరుని పెట్టి పిలిచేస్తారు, రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. ఆవిడ తన భార్య ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో ఎలిజబెత్తో మాట్లాడితే, అమ్మ ఈ పేరు పెడతామని కానీ ఆవిడ స్టాప్ దయచేసి పెట్టొద్దు అందట. ఎందుకు పెట్టొద్దు? ఆయనకి యోహాన్ అని పేరు పెట్టాలన్నది. యోహాన్ అని పేరు ఎందుకు?
మీ తండ్రి ఇంట్లో ఎవరికి ఈ పేరు లేదే, మీ భర్త ఇంట్లో ఎవరికి ఈ పేరు లేదే, అసలు 2 కుటుంబాల వెనకాల ఎవరికి ఈ పేరు లేనప్పుడు ఈ పేరు ఎలా పెట్టమంటున్నారు? అంటే పేర్లు అప్పుడు ఇప్పుడు కూడా ఎలా పెట్టేస్తారు చెప్పండి? తాతయ్య గారి పేర్లు పెట్టి పేర్లు పెట్టేస్తారు. చాలామంది పేర్లు పెట్టమంటారు దైవజనులు ఏమనంటే, వాళ్ళ తాతయ్య గారు అక్షరం కలిసేలా పెట్టండి అన్నారు. వాళ్ళ తాతయ్య గారు మొదటి అక్షరం కలపండి, 2 అక్షరం కలపండి, వాళ్ళ అమ్మమ్మ అక్షరం కలపండి అని అడుగుతున్నాను. వాళ్ళ తాతయ్య ఏం చేశాడంటే చుట్ల కాలు చచ్చిపోయాడు. వాళ్ళ తాతయ్య ఏం ఎరగదీశాడు? సారా ప్యాకెట్లు దాకా చచ్చిపోయాడు అడుగుతున్నాను. ఇప్పుడు ఈ తాతయ్య గారు అక్షరం కలపాలంట. వాళ్ళ అమ్మమ్మ ఏంది పచ్చి బూతులాడు చచ్చిపోయింది మీ నాయనమ్మ. ఇప్పుడు ఆవిడ పేరు కలపాలని అడుగుతున్నాను. వీళ్ళు ఏం ఎరగదీశారని వాళ్ళ పేర్లు పెడతారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని గౌరవించండి. కానీ వాళ్ళ పేర్లు ఏం ఎరగదీశారని మీ పిల్లలకి పేర్లు అర్థవంతమైన పేరు పెట్టండి. దేవుడు చెప్పాడట, యోహాన్ అనే పేరు పెట్టు, యోహాన్ అనే పేరు పెట్టు. గాబ్రియల్ వచ్చి చెప్పింది, యోహాన్ అనే పేరు పెట్టు. అమ్మ మీరెందుకు పెట్టమంటున్నారంటే, మా ఆయనకి దేవుడు ఆ పేరే పెట్టమన్నాడు. ఆవిడెంత భర్తని భర్తనే స్త్రీయో చూడండి. మా సైడ్ పేరు ఏదో ఒకటి పెట్టండి అనలేదు. మా ఆయన్ని అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి అనలేదు. ఇప్పుడు చాలామంది భార్యలు భర్తలను ఏమంటున్నారు చెప్పనా, ఎవరైనా ఇంటికి వచ్చి ఏమ్మా మీ ఆయన ఏడంటే ఆవిడ తిరిగి లేకుండా అందంట, ఆడింట్లో లేడు అందంట. ఆడు నువ్వే ఆడిడంటే నేను అడుగుతున్నాను, ఊరోళ్ళు ఏమంటారు? తన భర్తను గౌరవిస్తాడు, ఎంత గౌరవిస్తాడు చూడండి తన భర్తని. ఆయన అడిగి చేయండి అంటే ఏది తన భర్తకు చెప్పకుండా చెప్పండి చేయదట. అది ఎలిజబెత్ అంటే ఏమి తన భర్తకు చెప్పకుండా చేయదు. తన కొడుక్కి పేరు పెట్టాలన్నా మా ఆయన పర్మిషన్ తీసుకోండి, ఆయన ఈ పేరు పెట్ట కావాలంటే మీరు ధృవీకరించుకోండి అంటే ఆ జక్రియా దగ్గరికి వెళ్ళి బంధువులు మాట్లాడుతుంది, ఏవయ్యా ఈ పేరు పెట్టాలంటే, అవునండి ఈ పేరు పెట్టాలని పలక మీద పేరు రాశాడట. ఆ పేరు రాసిన వెంటనే ఆయనకు వాయిస్ వచ్చింది. ఆ పేరు రాసిన వెంటనే వాయిస్ వచ్చిన వెంటనే ఏం చేశాడు? పులిబిడ్డ పుట్టాడు అన్నాడా? ఏమన్నాడు? ఈరోజు ఎక్కడ లేని ముచ్చట్లు అడుగుతున్నాను. ఈరోజు ఎక్కడ లేని ముచ్చట్లు చూడండి, ఎలాంటి పనికి మన ముచ్చట్లు పెడతారు చెప్పిన. కొడుకులు కూతురులతో వాళ్ళ అమ్మ చెప్పిందంటే ఇంటికి వచ్చినట్టు నేను ముగిస్తాను చూడండి. వాళ్ళ అమ్మ చెప్పిందంటే ఇంటికి వచ్చినట్టు, ఏవండి మీకు విషయం చెప్పాలండి అందంట. ఏంటే అని అడిగాడు. ఏమి లేదండి, ఇవాళ మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ అమ్మ అని తిట్టాడు అందాడు. ఇంకేటని అడగండి నన్ను డీటెయిల్గా. వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ అమ్మమ్మ మీ అమ్మందే, మీ అమ్మని వాళ్ళ అమ్మ అని తిట్టాడని. కానీ ఇప్పుడు ఎవరే ఏం మాట్లాడరు, మూతి పగలగొట్టే బూతులు మాట అనాలి కదా. అలా అనలేదట, ఆడు అన్నాడట. అంటాడే పులిబిడ్డాడు అన్నాడంట. బూతులు మాట్లాడితే పుల్లు సింహాలు అన్నారనుకోండి, రేపు పొద్దున ఎదిగిన తర్వాత మీ అమ్మలందరికీ ఎక్కాలు అప్పచెప్తారు. ఎక్కాలు గుర్తుపెట్టుకోండి. ఏది పోల్చాలో తెలియదు, ఏది పొగడాలో తెలియదు. ఒక తల్లి జోలపాట పాడుతుంది. ఏమని జోలపాట పాడుతుందంటే, ఆ పాడుతూ ఆ నూరికి పెట్టడానికి మంచి పాట, ఏదో దైవికమైన పాట పాడితే బాగుండు. ఆ దిక్కుమాలిన పాట పాడింది. ఆ పాట ఏంటంటే, బాబు లేదే ఆడకంది. బాబు లేకుండా ఆడేలా వస్తాడండి? బాబు లేదే, బాబు లేడు, అమ్మ లేడంటే నడుతుంది. ఎలా పొచ్చుకించాలో కూడా తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా లేదు. పిచ్చి మాటలు, పిచ్చి పాటలు, పనికి మాలిన గొప్పలు. కానీ జకరియా ఎలాంటి పాట పాడుతున్నాడు చూడండి. ఆ జకరియా పాడుతూ 6వ వచనంలో, మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మ పూరుడు ఇట్లనెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడే స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశస్థులు మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రుల నుండి మనం ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసును. దీనిని గూర్చి ఆయన ఆది నుండి పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించను. ఆయన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తను చేసిన నిబంధన ప్రమాణం జ్ఞాపకం చేసుటకు ఆయన చెబుతూ 76 వచనం అంటున్నాడు, మరియు ఓ శిశువా నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవి. అడుగుతాను, శిశువని ఏ స్టేజ్లో అంటారండి? నెలలు నిండని బిడ్డని. ఏ స్టేజ్లో? నెలలు నిండని బిడ్డని. నెలలు నిండని బిడ్డ ఉయ్యాల్లోనో చేతుల్లోనూ ఉంటే ఆ బిడ్డ చెవి దగ్గరికి పోయి వీళ్ళు నాన్న చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రవక్తల పేర్లు, అబ్రహాం పేరు, ఇంకా సర్వోన్నతుడైన దేవుని పేరు, ఇంకా నిబంధన, ఇంకా పరిశుద్ధ నిబంధన, ఇంకా ఆ దేవుని యొక్క రక్షణ శృంగం, ఇలాంటి పదాలన్నీ ఆ కొడుక్కి వినబడేలాగా పాట పాడుతున్నాడు. ఇదొక పాట. కొడుక్కి జోలపాట. ఎలాంటి జోలపాట పాడుతున్నాడు చూడండి. తన కొడుక్కి ఒక జోలపాట పాడుతున్నాడు. ఏమని? నువ్వు ప్రవక్తవే, నువ్వు ప్రవక్తవే, నువ్వు ప్రవక్తవే, నువ్వు దేవుని ప్రతినిధివి, నువ్వు దేవుని తరపు నిలబడిసిన ఒక దీర్ఘదర్శివి, నువ్వు ప్రవక్తవి. అంటే తన తండ్రి తన కొడుక్కి ఎలాంటి పాట పాడుతున్నాడు? నెలలు నిండని బిడ్డకి. నెలలు నిండని బిడ్డ దగ్గరికి పోయి నువ్వు ప్రవక్తవి అంటాడు. ఏమైనా అర్థమవుద్దా? నెలలు నిండిన బిడ్డ దగ్గరికి పోయేవరే, నువ్వు అబ్రహాము వారసత్వంలో వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చిన గొప్ప యోధుడివి, మార్గదర్శనం అంటే వాడికి అర్థమవుద్దా?
ఆ వయసులో వాడికి నిబంధన అంటే అర్థం అవదు, ఆ వయసులో వాడికి పరిశుద్ధ నిబంధన అంటే అర్థం కాదు. అబ్రహం అంటే తెలియదు, ప్రవక్తలు అంటే తెలియదు, రక్షణ శృంగం అంటే తెలియదు. ఏమీ తెలియకపోయినా అబ్బాయి చెవిలో వీళ్ళ నాన్నగారు పాట పాడుతున్నాడు. ఎంతకు ఆ పాట పాడుతున్నాడంటే నెలల్లో ఆ పాట అర్థం తెలియదేమో కానీ రోజు ఆ పాటని ఎదిగిన ఆ బిడ్డకి ఎదిగిన తర్వాత ఒక రోజు ఆ పాట అర్థం ఏంటో ఖచ్చితంగా ఆ బిడ్డకి చెప్పండి అర్థమవుతుంది. పసితనం నుంచి మన పిల్లలకు మనం చేయాల్సిన పని ఏంటి చెప్పిన? దైవికమైన మాటలు, దైవికమైన పాటలు, దైవికమైన పరిస్థితులు. సభల్లో వాళ్ళని కూర్చోబెట్టండి. వీడికి ఏం అర్థమవుద్దని ఇంటి దగ్గర వదిలేకండి. ప్రస్తుతానికి ఆడికి అర్థమవుతుంది కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా చెప్పండి ఆడికి అర్థమవుతుంది. వాడికి ఈ టైంకి ఎక్కదేమో కానీ ప్రవక్త, దీర్ఘదర్శి, పరిశుద్ధత, నిబంధన, అబ్రహాము ఇప్పుడు వాడికి ఎక్కదో కానీ వాడు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా వాడికి అర్థమవుద్ది. అందుకే జకరియా తీసుకున్న స్టాండింగ్ మీరు చూడండి. ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి ఆయన వారి పాపమును క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుద్దువు. ఇంత ఉన్న బిడ్డకి అన్ని పెద్ద విషయాలు ఎలా చెప్తున్నాడు? ప్రస్తుతానికి అర్థం కావు కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ బిడ్డకు అన్నీ అర్థమవుతాయి. నువ్వు సర్వోన్నతిని ప్రవక్తవి. ఇంకా మన పాదములు సమాధాన మార్గంలో నడిచినట్లు, ఇంకా చీకట్లో ఉన్నవారు మరణఛాయలో కూర్చుండే వారికి వెలుగుచ్చుటకే ఆ మహావాక్యముల పైనుండి ఆయన మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించును. ఆ దర్శనం రావడానికి, ఆ ఏకువ చుక్క రావడానికి, ఆ వెలుగు రావడానికి ముందుగా వెలుగు వస్తుందో అని చెప్పడానికి, అనేకులకు ప్రకటన చేయడానికి, అనేకులకు చెప్పడానికి నువ్వు పైలట్వి అని చెప్పాడట. నువ్వు దేవునికి ముందుగా పైలట్ అంటే నీ వెనక ఒక రాజు రాబోతున్నాడని చెప్పబోయే ఒక పైలట్వి. చెప్పుకుంటూ తిరగాలి నాన్న, నువ్వు ప్రవక్తవి అని ఆ బిడ్డకి చిన్నప్పటి నుంచి ముద్ర వేసేసారు. మన బిడ్డకి ఏం ముద్ర వేస్తున్నావు? ఏ ముద్రలు వేస్తాను చెప్పిన? అచ్చువాళ్ళ తాతయ్యలాగే ఉంటాడు అన్నారంట. ఇవి అలాంటివే. కొంతమందికి వయసు అయిపోయినా బుద్ధి మారదండి. చింత చేసిన పులుపు చదవదంటారు చూసారా? ఈ వృద్ధులు అందరూ కుదురంటారండి. అరే మీ తాతయ్య పేరు ఎట్టాం, ఏం చేసావు? మీ తాతయ్య పేరు ఎట్టాం. మీ తాతయ్య నీ వయసులో ఉన్నప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? మీ తాతయ్యకి 5 అందంట. ఇలాంటివి చెప్పాడికి. మీ తాతయ్యకి 5, ఆ 5లో ఒకరు, ఈ 5లో ఒకరు, ఈ 5లో ఒకరు అంటే ఇప్పుడు తాతయ్య పేరు రికార్డు బదలగొట్టాలంటాడు. ఏమంటాడు చెప్పండి? మినిమం మనకు ఒక 7 మెంబర్స్ ఉండాలనుకుంటే తీసుకెళ్ళి లోపల వేస్తారు. ఈ తరంలో ఏమనుకుంటున్నారు? నేను అడుగుతున్నాను, ఏం చెప్తున్నారు? ఒక ముచ్చట పనికి మన చెత్తంతా చెప్తారండి. మీ తాతయ్య పేరు పెట్టాం. కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు. రేపో మాపో కాటికి కాళ్ళు చేసిన వయసు అండి వీళ్ళది. వీళ్ళు ఏం చెప్తారు చెప్పిన? ఏట్రా మీరు ఎలా తింటున్నారు? మీ వయసు ఉన్నప్పుడు మేము ఎలా తినేవాళ్ళు తెలుసా? 2 కంచాలు తినా. ఇలా నువ్వు 2 కంచాలు తిన్నావంటే కంచాల దగ్గర పని చేసేదానివి. అప్పుడు నీకు 2 కంచాలు జరిపోయాయి. ఇప్పుడు పని లేదు, పాటు లేదు. 2 కంచాలు తినమని చెప్తే ఇక ట్యాంక్ పెరిగిపోయి దేనికన్నా పనికి వస్తాడా? నీ పనికి మనం వచ్చినప్పుడు వయసులో ఉన్న కూరగాయలు ఎంత ట్యాంకులు వేసి తిరుగుతున్నారు. దేనికి పనికి వస్తారు? ఎల్లో పనికి తగ్గ తిండి లేదు, తిండికి తగ్గ పని లేదు అని అడుగుతున్నాడు. ఏమి నేర్పిస్తున్నావు? పనికి మాలం వచ్చట్లు ఈ వృద్ధులను చూసి నేర్చుకో. ఆ వృద్ధులు ఏం చెప్తున్నారు చూడండి. ఏం చెప్తున్నారు? నువ్వు ప్రవక్తవే, నువ్వు పాస్టర్ రా, నువ్వు దైవజనుడు రా, నువ్వు సమాజానికి నిలబడాల్సిన ఒక ప్రతినిధి రా. సమాజం మొత్తం కుళ్ళిపోయింది, రాజకీయం కుళ్ళిపోయింది, యాజకీయం కుళ్ళిపోయింది, దేవాలయం పాడైపోయింది. ఎవరైతే అన్నాకైపోయి అందరూ పాడైపోయారు. పాడైపోయిన ప్రపంచం అంతటికీ ప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే నువ్వే అని చెప్పాడట. దేవుడు వస్తున్నాడు సాటింపై నువ్వు ఉన్నంత కాలం ఈ ఇజ్రాయెల్ దేశానికి ఒక రక్షణ శృంగం రాబోతుందని ప్రకటన చేయనగానే ఆ రోజుల్లో మొత్తం ఇజ్రాయెల్ దేశం పాడైపోతే ఆ ఇజ్రాయెల్ దేశానికి ప్రతినిధులుగా నిలబడిన ఉమ్మడి కుటుంబాలే ఎలిజబెత్ కుటుంబం, మరియు కుటుంబం. గుర్తుపెట్టుకోండి, ఎలిజబెత్ మరియు కుటుంబం నిలబడ్డాది. మిగిలిన కుటుంబాలు చూడండి ఎక్కడో ఒక దిక్కున దేవుడిని ఎక్కిరించే పనులు చేస్తారు. ఇలాంటి కుటుంబాలు నిలబడ్డాయి కనుకే ఇలాంటి కుటుంబాలకి క్లైమ్ అయ్యే వచనమే ఏ దేవుణ్ణి బట్టి కుటుంబం అనబడుతున్నాము. ప్రతి కుటుంబం అవదండి. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కుటుంబాన్ని పిలవడరండి. ఎవరైతే దేవుని ఎక్స్పోజ్ చేస్తారో, ఎవరైతే ఆ కుటుంబం దేవునికి ప్రతినిధులుగా నిలబడతారో వాళ్ళు దేవుని కుటుంబం అనబడతారు. మీరు సంఘానికి వెళితే మిమ్మల్ని సంఘం బాగుండాలి, మిమ్మల్ని బట్టి గొడవ రాకూడదు సంఘంలో.
మీరు ఒక కుటుంబం దగ్గర ఉంటే మిమ్మల్ని బట్టి కొన్ని కుటుంబాలు మిమ్మల్ని ఫాలో అవ్వాలి. మీరు ఎక్కడుంటే అక్కడ ప్రతి కుటుంబానికి ఒక మాదిరికరమైన కుటుంబం ఉండాలి. మిమ్మల్ని చూసినప్పుడు అడగాలి, ఎంత బాగా మీరు ఎలా ఉండగలుగుతున్నారా, మిమ్మల్ని చూసినప్పుడు మాకు ఏం అర్థం కావట్లేదు, మాలాగా గొడవలు రావు, మాలాగా కసుబుస్మనరు, మాలాగా రోడ్లు ఎక్కరు, మాలాగా మీరు ఏమి చేయరు, మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే ఆ కుటుంబం చెప్పాలట, మా దాంపత్య జీవితానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి మేము కుటుంబం అయ్యాం. దేవుని చిత్తం నెరవేర్చడం. తనెందుకు నాకు భార్య అయ్యింది, నేనెందుకు తనకు భర్తనయ్యాను, మేమిద్దరం కలిసి ఎందుకు బిడ్డలకంటున్నామంటే దేవుణ్ణి ప్రతినిధులుగా చూపించడానికి మేము నిలబడ్డాం. మమ్మల్ని చూసుకొని కుటుంబాలు నేర్చుకోవాలి, మమ్మల్ని చూసుకొని కుటుంబాలు మాట్లాడుకోవాలి. అబ్బా కుటుంబం అంటే ఇలా ఉండాలని మమ్మల్ని చూసి ముచ్చట పడిపోవాలి. మమ్మల్ని అడగాలి, ఎలా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత ప్రేమను రాగాలి మీకు ఎలా ఉంటున్నాయంటే మా దేవుని కొరకే మేము తింటాం, మా దేవుని కొరకే పానీయం చేస్తాం, మా దేవుని కొరకే బిడ్డలం కంటాం, మా దేవుని కొరకే మేము ఏం చేసినాము, ఉద్యోగాలైనా ఏవైనా మేము దేవుని కొరకే చేస్తామని ఒక ఫ్యామిలీ చెప్పాలి. అప్పుడు దేవుణ్ణి బట్టి కుటుంబం అవుతాం. అలా కుటుంబాలు ఏవి, అలాంటి కుటుంబాలు ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి? పెళ్లి ప్రమాణాలు మాత్రం గట్టిగా చేస్తారు. ఏమని? వ్యాధి ఎందును, బాధ ఎందును, విన్నాడు, ఎక్కడికి వెళ్ళాం అని చెప్తారు. ఉడిదే టక్కమన కొడితే 5 గంటల బస్సు ఎక్కిపోయిందంట. ఈరోజు అడుగుతున్నారు, వ్యాధి ఎందు బాధ ఎందు వద్దు, కరివేపాకుల కోసం గొడవెట్టుకుని వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసేదాన్ని ఏంటి, దీనికే వీడియో కాల్. చూడు మీ అల్లుడు ఏం చేశాడు, ఎవడన్నా ఇలాంటి కరివేపాకు తెస్తాడా అన్నదంట. కరివేపాకు కోసం కూడా చెప్పేస్తాం మీ మమ్మీకి. ఆడు అన్నాడట, ఈ పనికి మనడికి బుద్ధి ఉండదు అని అడుగుతున్నాను, నీకు పెళ్ళి అయిన తర్వాత నీ భార్య, నీకు ఫ్యామిలీ, నీకు పెళ్ళి అయిన తర్వాత ప్రతీది పట్టుకెళ్ళి మీ అమ్మకు ముడియట్టుకో. నీకంటే ఒక భార్య, నీ కుటుంబం ఉంది. నువ్వు మీ అమ్మతో డిస్కషన్ చేస్తే ఆవిడ పెద్ద ఎరగదీసి వస్తుంది. ఏమంటుంది? అమ్మ ఏంటమ్మా ఉప్పు ఎక్కువ వేస్తున్నావంట, ఏంటమ్మా పప్పు ఎక్కువ వేసావంట, ఏంటమ్మా సప్పగా ఉందంట, ఏంటమ్మా కారం వాళ్ళు ఏదో వేసుకుని కలుపుకొని తింటారు, లేదా డ్రైనేజీలో పడదు. నీకు మధ్యలో నీకు ఎందుకు? కుటుంబాలు దేని కొరకు నిలబడాలి? కరివేపాకు కోసం గొడవ, కూరల కోసం గొడవ, పనికి మాల విషయాల కోసం గొడవ. బైబిల్ దేవుడు అంటున్నాడు, ఆ పేతురుకు రాస్తూ ఏమంటున్నాడు చూడండి, ఒకసారి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చెయ్యండి. ఏమర్థమవుతుంది? జీవమును కృపావరములో ఒకరికి ఒకరు పాలి భాగస్తులు. అంటే దేవుడిచ్చే ఒక జీవానికి ప్రతినిధులుగా భూమి మీద ఉన్నాం గనక ఒకరికి ఒకరు మమేకం పాలు భాగస్తులై మనం నిలబడాలని మీరు ఒకరిని ఒకరు గౌరవించుకోండి. భార్య మీద చేసేవాడు రోడ్డు మీద పడతాం, పానికి మళ్ళీ మక్కలు ఇరిచేస్తాం ఏమనుకుంటున్నామని అడిగారు. అది కాదు సార్, డోర్మే ఆడదాన్ని కొడుతున్నాం పానికి మళ్ళీ అని ఇలా అడుగుతుండగా గొడవ ఎందుకు వచ్చిందమ్మా అని రాసుకోవాలి, 100 కాల్ రాసుకోవాలి. గొడవ ఎందుకు వచ్చిందామని అడిగితే అప్పుడు ఆవిడ అందా ఏమని చెప్పినా, కోడుగు డుక్కురు కోసం వచ్చిందంట గొడవ. మీకు ఎగ్గపొల్ట అంటారు అనుకుంటే ఇటు సైడ్. కేవలం కోడిగుడ్డు కర్రీ కోసం వీళ్ళు గొడవ పెట్టుకున్నారంటే వీళ్ళకి జ్ఞానం ఉందా? ఈ కుటుంబం సంసారం కూరల కోసం గొడవ పెట్టుకుంటున్నారు. లేరు ఇప్పుడు. ఈ కూర ఎందుకు ఉండేవే, ఆ కూర ఎందుకు ఉండేవే, ఇది ఎందుకు? జ్ఞానం లేని పనులు ఇవి. ఎవరో మూడో వ్యక్తి కోసం గొడవ పెట్టుకోవడం, రకరకాల విషయాలు ఇన్వాల్వ్ చేయడం, ఇదేం కాదు మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి న్యారో మైండ్ తీసేయండి, ఇలా లో లెవెల్లో ఆలోచించే మైండ్ తీసేయండి. క్రైస్తవ భార్య భర్తలు అంటే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఆయన కుటుంబం. మనం ఎప్పుడు మన మాటలో, చూపులో, పనుల్లో మనం ఎవరిని ఎక్స్పోజ్ చేయాలి చెప్పండి? దేవుణ్ణే. మన ఇంటికి వచ్చినా మనల్ని ఎవరైనా చూసినా దేవునికి ప్రతినిధి. ఎందుకంటే జీవమను కృపావరములో ఒకరికొకరు పాలు భాగస్తులు ఉన్నాం కనుక మనం దేవుణ్ణి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయకుండా మీరు పనికి మాన వాటికి పెద్దపీట ఎందుకు వేస్తున్నారు? మీకు జ్ఞానం లేదు. జ్ఞానం చొప్పున కాపురం చేయాలంటే ఏమి జ్ఞానం? పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఏమని కాదు,
ఏ విజ్ఞానం? ఆ రచ్చబండలో కూర్చుని ఆ రోజమ్మ మాటలు వినమనే కాదు. ఏ విజ్ఞానం? ఈ పనికి మాలిన టీవీ ప్రోగ్రాలు చూడమని కాదు. ఏ విజ్ఞానం? యెహోవా యందలి భయభక్తులు కలిగిన జ్ఞానం, దేవుని యందలి భయభక్తులు కలిగిన జ్ఞానం. ఆ భయభక్తుల జ్ఞానానికి నిలువెత్తు రూపం ఇస్తే ఆ దేవుని జ్ఞానం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి తెలుసుకో. ఎవ్రీ సండే భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో మీ ఇరువురు కలిసి ప్రతి ఆదివారం చర్చికి రా. అక్కడ దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తారు. దేవుని జ్ఞానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి నేర్చుకో. ఎలా లోబడాలో తెలుస్తుంది, ఎలా ప్రేమించాలో తెలుస్తుంది, ఎలా ప్రాణం పెట్టాలో తెలుస్తుంది. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంత బాగా చూస్తే అంత బాగా మనం కాపురాలు చేయగలుగుతాం. ఇదే జ్ఞానం. అందుకే అంటున్నాడు ఆ 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. మొదటి మాట ఆ 3వ అధ్యాయం 7వ వచనంలో అటువలే అన్నాడు. ఏంటట? అటువలే. ఆ 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ 3వ అధ్యాయం మొదటి వచనం, అటువలే స్త్రీలారా, అటువలే పురుషులారా, అటువలే స్త్రీలారా. అటువలే అంటున్నాడంటే ఎవరినో చూడమంటున్నాడు. అటువలే స్త్రీలారా, అటువలే పురుషులారా అంటే ఏటి అటువలే? అలాగే అన్నాడంటే ఎవరినో చూడమని. ఎవరినో చూడమని ఆ సందర్భం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ పై అధ్యాయంలో అంటాడు, ఆ పై అధ్యాయంలో మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తునకు వలే. ఒక స్త్రీ సంసారం బాగా చేయాలి అంటే క్రీస్తుని చూడాలి. ఒక పురుషుడు తన భార్యను బాగా ప్రేమించాలంటే క్రీస్తుని చూడాలి. ఈ ఇరువురు క్రీస్తుని గురించి ఎంత బాగా నేర్చుకుంటే ఆ కుటుంబం అంతగా జ్ఞానం చొప్పున కాపురం చేస్తుంది. ఎంత జ్ఞానం చొప్పున కాపురం చేస్తే ఈ సొసైటీకి ఒక మాదిరికరమైన కుటుంబంగా మారిపోతాం. ఒక కాపురం చేస్తున్న ఒక తల్లిని చూస్తే పౌలు గారు అంటారు, ఒక కాపురం చేస్తున్న తల్లిని చూస్తే సంఘం అంటే ఇలా ఉంటుందా అనిపించాలంట. ఓ కాపురం చేస్తున్న భర్తను చూసినప్పుడు ప్రభు ఇంత ఎలా ప్రేమించాడా భార్యని అనిపించాలంట. అంటే ఒక క్రైస్తవ దాంపత్యాన్ని చూస్తే ఏమనిపించాలి చెప్పనా? సువార్త కనబడాలంట. ఎక్కడ కనబడుతుంది సువార్త? సోదు గొడవలు కనబడుతున్నాయి. నేను ఎక్కడ కనబడుతున్నాయి? సువార్తను అడుగుతున్నాను. ఒక క్రైస్తవ భార్య భర్తను చూస్తే జీవమను కృపావరంలో ఒకరికొకరు పాలి భాగస్తులై ఉండండి. అక్కడ అంటున్నాడు మీ ప్రార్థనకి అభ్యంతరం కలగకూడదు. ఎప్పుడు అభ్యంతరం కలుగుతుంది చెప్పండి? నీ ప్రేయర్కి సమాధానం రాకుండా ఉండడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి చెప్పినా? నీ వెనకాలన్న లైఫ్ పార్ట్నర్ని ఏడిపించావో నీ ప్రేయర్కి ఆన్సర్స్ గనక రావు. నీ బిజినెస్ బాగోదు, నీ జాబ్ బాగోదు, ఏది బాగోదు. అందుకే మీరిద్దరు ఒకరికొకరు సగితే అప్పుడప్పుడు గొడవ వస్తాయి. గొడవలు రాకుండా ఉండవు. కాపురంలో ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు అలాగే ఇలా తిరిగి సిగ్గు లేకుండా సాయంత్రానికి సారీ చెప్పాలి. ఎందుకు సారీ చెప్తే ఈవిడ ఊడుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి ఆయన ఊరుకోడు. ఆయన కోసం అయినా తగ్గిపోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ ఏదో అంటుంది, అలా ఇలా తిరిగి వచ్చి సాయంత్రానికల్లా ఆవిడ సారీ చెప్పాలి. ఎందుకంటే మనం ప్రభువుకు ప్రతినిధి. మనం ఇలా గొడవలు పెట్టుకుంటే మనం ఎవరిని చూపించలేము, దేవుడిని చూపించలేము. అందుకే ఎఫ్సీ పత్రిక ఇప్పుడు చదవండి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. 3వ అధ్యాయమా? అందువలన మనం ఇక మీదట క్షమించండి 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచు ఆ తండ్రి ఎదుట మోకాల్లోని మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మయందు బలపరచినట్లుగా క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగునట్లు ప్రేమయందు భార్య భర్తలుగా, కుటుంబాలుగా, విశ్వాసులుగా, సంఘముగా ఏరుపారి స్థిరపడి సమస్తమైన పరిశుద్ధతో కూడాని ఎడల్పు, పొడుగు, లోతు, ఎత్తు మీరు గ్రహించాలని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే సంసారంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు బాగా అర్థమవుతాడు. సంసారంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ అర్థమవుద్ది. సంసారంలో ఉన్న ప్రతి ఒక్కరికి సువార్త అంటే బాగా అర్థమవుద్ది. కుటుంబం ఎరిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఎంత మనల్ని భరిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అందుకే దాని ఎడల్పు, దాని లోతు అన్నాడు. దాని ఎత్తు, దాని పొడవు ఎందుకు మాట్లాడుతున్నా? దేవుని యొక్క ప్రేమను రాగాలు ఇదిగో కుటుంబాల్లో అర్థమవుతాయట. పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించినట్లు జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్లు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనం కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటినీ, ఊహించిన వాటన్నిటినీ అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘముల్లో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. సంఘం అంటే ఏంటి చెప్పండి? కొన్ని కుటుంబాల కలయికే సంఘం. కొన్ని కుటుంబాలు బాగుంటేనే సంఘాలు బాగుంటాయి. మీ కుటుంబాలు ఎల్లకాలము వర్ధిల్లునుగాక అంటున్నాడు ఆయన. క్రీస్తులో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ప్రతినిధులుగా ఉండాలన్న విషయంలో ఎదగాలి. ఆయన పరిపూర్ణ ఎత్తు దినదినం ఎత్తులో, ప్రేమలో దినదినం ఎత్తుకు అభివృద్ధి పొందాలి. అప్పుడు పౌలు అంటున్నాడు ఇలాంటి కుటుంబాలు ఎక్కడుంటే అక్కడ సంఘాలు అదిరిపోతాయట.
మీకు ఏం కౌన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, బయట ఎన్నో గొడవలు ఉంటాయి, మీరు డైరెక్ట్ ఒక ఆన్సర్ చెప్పొచ్చు. ఏమండి మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి కాదు, ఒకే మాట చెప్పండి. వాళ్ళకి మంచి చెడు ఏం చెప్పొద్దు, ఒక్క మాట మీరు చెప్పాలి. ఏం వద్దు కానీ ఒక్క సండే మా చర్చికి రండి మారిపోతారని చెప్తారు మీరు. ఒక్క సండే మా చర్చికి రండి, ఒక్క సండే మా చర్చికి వస్తే మీ ఫ్యామిలీ విలువ ఏంటో మీకు అర్థమవుద్ది. రండని ఘనముగా ఆహ్వానించేంత ఎత్తుకు సంఘాలు ఎదగాలి. అలాంటి కుటుంబాలు రావాలి, అలాంటి కుటుంబాలు ఎదగాలి. ఆ తరాల్లో నావోహు నిలబడ్డాడు, ఆ తరంలో ఆనోకు నిలబడ్డాడు, ఆ తరంలో యెషయా నిలబడ్డాడు, ఆ తరంలో యోహాను కుటుంబం నిలబడింది. ఈ తరంలో చెప్పండి, మీ కుటుంబం నా కుటుంబం నిలబడాలి. క్రైస్తవ విలువలు అంటేవే చాలామంది చేసే పొరపాటు ఏంటి చెప్పిన, సేవలో ఉంటేనేమో కుటుంబాన్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకుంటేనేమో సేవలో ఉంటారు. ఇలాంటి వాళ్ళని అందరిని అంటాడు దేవుడు, చెడు కూడా అడగదని చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, రెండో ఉండాలి. సేవలో ఉండాలి, కుటుంబాన్ని పట్టించుకోవాలి. కుటుంబం ఉండాలి, సేవ ఉండాలి. ఆవిడని ప్రేమిస్తున్నాను సేవ మానేయడం, సేవను ప్రేమిస్తున్నాను ఆవిడ ప్రేమించడం కుదరదు. రెండో ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయడమే సువార్తను మనం ప్రపంచానికి చూపించడం, సువార్తకి ప్రతినిధులుగా నిలబడడం, క్రీస్తుని బాహాటంగా మనం ప్రకటించడం. ఇలాంటి ప్రేమనురాగాలు చూపించండి, మీ సంఘాలు సదాకాలం వర్ధలుతాయి. అనేక కుటుంబం మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంది. అక్కడికి వెళదామండి, వాళ్ళ కుటుంబంలాగా మనం కూడా బాగుంటామని మీరు చెప్పకుండానే మీ ఉత్తమ ప్రవర్తన బట్టి మీరు వాక్యము లేకుండానే అనేక కుటుంబాలని సంఘాలకి తీసుకొస్తారు. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, చరిత్రతో ముడిపడిన సంగతులు ఎంతమందికి అర్థమైనో నాకు తెలియదు కానీ తండ్రి, అడుగడుగున ప్రతి కుటుంబం మీ కుటుంబం అని పిలువబడడానికి అర్హత సాధించింది. యెషయా తండ్రి రాజకీయ ఒత్తిడిని ఆపేశాడు, ఆనోకు జలప్రలయాన్ని ఆపేశాడు, నావోహు కుటుంబం తండ్రి జలప్రలయానికి వేరుగా నిలబడింది. యోహాను కుటుంబం తండ్రి కుళ్ళిపోయిన సమాజానికి తండ్రి వేరుగా వెలుగును ప్రకటించారు. ఏ దేవుడిని బట్టి మేము కుటుంబం అని పిలువబడాలని లేఖనం చెబుతుందో, మిమ్మల్ని మేము చూపించకపోతే మాది కుటుంబమే కాదు తండ్రి, మేము ఎప్పటికీ పనికిరాని వారమే. కేవలం తండ్రి లౌకికంగా ఒక కుటుంబం అని మేము చెప్పుకుంటున్నామే తప్ప, మా కుటుంబాల్లో మీరు లేకపోతే, మీరు మధ్యవర్తిత్వం చేయకపోతే భార్య ఎలా ఉండాలో తెలియదు, భర్త ఎలా ఉండాలో తెలియదు, పిల్లలకి చివరికి ఏ పేర్లు పెట్టాలో కూడా పనికి మాలిన గొప్పలు ఉన్నాయి ఈరోజు తండ్రి. ఏం పొగడాలో తెలియదు, ఏం పాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇవన్నీ తెలియకపోవడానికి కారణం మా కుటుంబాలకి తండ్రి, మా జీవితాలకు అర్థం ఏముందో తెలియకపోవడం తండ్రి. అందుకే ఈరోజు మేము అర్థం చేసుకున్నాం, మీకు మాటిస్తున్నాం తండ్రి. మా కుటుంబం మీకోసం, మా సంఘాలు మేము తండ్రి చెడిపోయిన సమాజానికి ఎలా ఉండగలుగుతున్నారా అని మీరు అడిగినప్పుడు, మీరు కూడా మాలాగే సంఘానికి రండని చెప్పుకునే స్థాయికి వెళ్ళగలిగే కుటుంబాలు లేవనెత్తండి. కుటుంబాలు బాగుంటేనే సంఘాలు బాగుంటాయి తండ్రి. ఈరోజు ఎక్కడికక్కడే గొడవలు తండ్రి. కుటుంబాలు బాగోకే సంఘాలు ముక్కచెక్కలు అయిపోతున్నాయి దేవా. కుటుంబాలకి బాధ్యత నేర్పించండి. మనం అందరి వల్లే ఉండకూడదని, అందరిలాగే రోడ్లు ఎక్కకూడదని, అందరిలాగే పనికి మాలిన తండ్రి మాట్లాడకూడదని నేర్పించండి. అందరి వల్లే కాకుండా ఒక ప్రత్యేకమైన మహిమను కలిగి ఉండాలని చూపించండి తండ్రి. క్రైస్తవ కుటుంబాలంటే చిన్న విషయం కాదు దేవా, మీకు మేము ప్రతినిధులు. ఇంత విన్నా కానీ తండ్రి, ఈ మాటలు పెడచెవును పెడితే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు. గతించిన రాత్రి పగటి వేళ ఈరోజు తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు. మీ చిత్తమైతే రేపు పగటి వేళ తండ్రి చివరిగా మాతో మాట్లాడండి. మేము తిరిగి వెళ్ళడానికి తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి. మీ ప్రజలను, దైవజనుల్ని, వేదిక మీద ఉన్న సేవకుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అందరినీ మీ చేతుల్లో పెడుతున్నాం. వారి పరిచర్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెలవు.